వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబికి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ మల్లెడి సత్యనారాయణ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన తీసిన సినిమాలు ఏంటి, అసలు ఆయన జర్నీ ఏంటి. దాదాపు 40 సంవత్సరాల జర్నీ ఉంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ. కెరీర్ ఎలా ఉంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? 40+ 40+ అవుతుందా? 83 నుంచి. 83 నవంబర్. ఓకే ఓకే. మీరు చేసిన సినిమాలు కోర్స్ రీసెంట్గా ఒకటి 20 years కంప్లీట్ అయినట్టుంది కదా. బన్నీ అల్లు అర్జున్ గారితో చేసిన బన్నీ 20 years కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత తీసిన సినిమాలు నెక్స్ట్ ఇయర్ అది కంప్లీట్ అవుద్ది. రవితేజది భగీరథ. ఓకే. ఆ తర్వాత ఇయర్కి D20 అవుద్ది. అన్ని 20 సంవత్సరాల సినిమాలు. ఇది నిర్మాత ఎన్ని సినిమాలు? స్క్రీన్ మీద ప్రొడ్యూసర్గా నా నేమ్తో ఒక 6 సినిమాలు ఉన్నాయి. 6 సినిమాలు. పార్ట్నర్షిప్లో ఇంకొక 5-6 సినిమాలు ఉంటాయి. అయితే మీరు ఏమవుదామని వచ్చారు సార్ సినిమా ఇండస్ట్రీకి? డైరెక్టర్ అవుదామని వచ్చా. మరి ఆ విధంగా ప్రయత్నం చేయకుండా నిర్మాత ఎలా అయ్యారు? కోదండరాముడు గారి దగ్గర జాయిన్ అయ్యా. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓ. ఆయన దగ్గర ఒక 3-4 years వర్క్ చేశా. ఫస్ట్ పిక్చర్ అభిలాష, చిరంజీవి గారిది. ఓ, అభిలాషకి పనిచేశారా? ఓకే ఓకే, సూపర్. అలా ఆయన దగ్గర 6-7 సినిమాలు చేశా. ఓకే. అభిలాష ఒకటే, ఇంకా అభిలాష, బావమల్లుడు, ఓకే, ఛాలెంజ్, పల్నాడు సింహం, దాంపత్యం, అనసూయం గారు అల్లుడు. ఓ, మంచి సినిమాలు అన్నీ అక్కడితో లాస్ట్. ఓకే. ఆ పక్కన పార్లర్గా మన దేవి శ్రీప్రసాద్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళ నాన్నగారు నేను ఒకే ఊరు. సత్యమూర్తి గారు. అవునా? ఓకే. నాకు సీనియరు. అయితే ఆయన రచయితగా మంచి పేరుంది ఆయనకి. పత్రికల్లో కథలు అవి రాసేవారు. అవి చదివి మేము ఆయన ఫ్యాన్స్ కింద అయ్యి ఒకే ఊరు కాబట్టి కలుసుకుని సినిమా వ్యవహారాలు షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఆయన ఫస్ట్ వచ్చేసారు ఇక్కడ రైటర్గా. ఆయన వెనకాల జ్ఞాపకాలు చాలా ఉంటాయి. ఆయన వెనకాలే ఔరామేలకి నేను మద్రాసు చేరా. ఆయనే నన్ను కోదండరాముడు గారు పెట్టారు. ఓకే. అభిలాష్కి ఆయన రైటరు. నన్ను అక్కడ పెట్టారు. అలా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఆయనతో కూడా కలిసి ఆయన రైటింగ్ ఆ గొడవల్లో కూడా కలిసి జర్నీ. ఓకే. డైరెక్టర్ అవుదాం అనుకుంటే సైకలాజికల్గా భయపడ్డా డైరెక్టర్ అవడానికి. చూసేవాడిని పాండీ బజార్లో చాలామంది, నేను కూడా అక్కడ తిరుగుతున్నప్పుడు నాకు పక్క వాళ్ళు చెప్పేవారు, ఆయన ఎవరో తెలుసా, పెద్ద ప్రొడ్యూసరు. ఆయనేమో ఏమంటే ఒక 5 రూపాయలు ఉందా, 10 రూపాయలు ఉందని అడుగుతున్నాడు అందరినీ. అదేంటంటే ఆయన ఒకప్పుడు పెద్ద ప్రొడ్యూసరు. అక్కినే నాగేశ్వరరావు గారితో సినిమాలు తీశారు. అక్కినే నాగేశ్వరరావు గారు స్టైఫండ్ పంపించేవారు ఆయనకి. ఆయన ఒక జమీందారు. ఆయన సినిమాలు తీసారా అయిపోయాడు డోర్గా చేసి. అయ్యో, అవునా? ఓకే ఓకే. నాకు డైరెక్షన్కి ఎందుకు భయం అంటే, నాదేం పోయింది, డైరెక్ట్ చేసేస్తా. అవును. సినిమా ప్రాబ్ అయిపోతే నిర్మాత డోర్ పోతాడు. అలాగే బజార్లో పరిస్థితి రోడ్డుకి ఇచ్చేస్తాం. అమ్మాయి చేసి అవును కథలు చెప్పాలకే. నేను డబ్బు సంపాదించుకుని లేదు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని సినిమా తీయగలిగే కెపాసిటీ వచ్చినప్పుడు డైరెక్ట్ చేద్దాం. ఓకే. అంటే పక్క డబ్బుతో మనం వ్యాపారం జూదం ఆడకూడదని. అంటే పోతే నాదేం పోద్ది, నేను ఇంకో సినిమా ట్రై చేసుకుంటా. అవును. ప్రొడ్యూసర్ నిర్మాత డబ్బు పోతే అవును రోడ్ల మీద పడాలి అని భయం వేసింది సైకలాజికల్గా. ఓకే. చాలామందిని చూసేవాడిని. ఓకే. అంచేత నేను ఇండివిజువల్గా నా సినిమానే నేను డైరెక్ట్ చేసుకుందాం అనేలాగా వదిలేసి ముందు మళ్ళీ నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మానేసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఓ, అవునా? ఓకే. 87లో ఒక సినిమా తీసాం. ఓకే. చైతన్యం సినిమా పేరు. ఓకే. భానుచంద్ర హీరో. ఓకే. భానుచంద్ర గారి సినిమా. జయసుధ, చంద్రమోహన్ గారు వీళ్ళంతా. సత్యమూర్తి గారిని డైరెక్టర్ చేసాం ఆ సినిమాకి. ఓకే. దేవి ప్రసాద్ ఫాదర్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్ అది. ఓకే. దానికి నేను ప్రొడ్యూసర్నే, ప్లస్ నాకు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఫేమస్ కాంతి పిక్చర్స్ వైజాగ్ అని, చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్. అవును. మా కజిన్స్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ కజిన్స్ ఓకే కలిసి చేసాం. ఆ తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి సత్యమూర్తి గారి డైరెక్షన్లోనే సుమన్ హీరోగా సినిమా స్టార్ట్ చేసాం. సుమన్ హీరోగా సినిమా స్టార్ట్ చేసి ఒక 6 నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటే, మేము మొదలుపెట్టిన పూజ చేసిన 6 రోజులకి సుమన్ గారు. ఓకే. ఆ ఇష్యూ అప్పుడా సుమన్ గారు జైలుకి వెళ్ళిన ఇష్యూ అప్పుడు? ఓకే. 1 year పెట్టింది ఆయన బయట రావడానికి. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం. అయితే
ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే ఆయనకి చాలా గ్లామర్ వచ్చేసింది. జైలుకి వెళ్ళడం వల్ల ఇంకా పెరిగిపోయింది ఆయన పేరు. దాంతో నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు ఆయన నిలబడ్డారు. దాంతో ఆయన డబ్బు సంపాదిందాం, కెరీర్ బ్యాక్ అయిపోయింది, మళ్ళీ తెచ్చేసుకుందాం అని నాకు 4 రోజులు, ఇంకొకళ్ళ దగ్గర డబ్బు తీసేసుకుని 4 రోజులు, ఇంకొకళ్ళకి ఒక 5 రోజులు, ఇలాగా ఏది ఫినిష్ చేసేవాడు కాదు. నెంబర్ ఆఫ్ పిక్చర్స్ సెట్స్ మీద ఉండేవి. ఒక 10 సినిమాలు ఒకేసారి సెట్స్ మీద ఉండేవి. అందుచేత నా సినిమా పూర్తవడానికి 5 సంవత్సరాలు పెట్టింది. 5 years? ఓ మై గాడ్. ఇచ్చేవాడు కాదు రేట్లు, ఇచ్చినా షూటింగ్కి వచ్చేవాడు కాదు, అలా డబ్బులు పెట్టేవాడు ఆయన ఫస్ట్. ఓకే. ఇక 5 సంవత్సరాలు తీసామంటే ఆ సినిమా హిట్ అవ్వదు కదా, అవును, ఆటోమేటిక్గా ప్రాఫిట్ అయింది. ఓకే. దాంతో ఇంకా ఆ తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అది అయిన తర్వాత నాగబాబు గారు హీరోగా దాదర్ ఎక్స్ప్రెస్ అనే సినిమా చేశాం. ఓకే. అదొక నిజంగా జరిగిన సంచలన విషయం. అది దాదర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లో ఒక 3 అమ్మాయిల్ని రేప్ చేశారు, ఒక 6 కలిసి ట్రైన్లో. ఓకే. అది పేపర్లో వచ్చి చాలా సంచలనం. అది ఇష్యూని మళ్ళీ సత్యమూర్తి గారే డైరెక్టర్. ఆ ఇష్యూని కథగా రాసి నాగబాబు గారు హీరో సినిమా తీసాం. ఇంకా తర్వాత నుంచి నాకు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పోయింది. చేద్దాం అనుకున్నా ఇంట్రెస్ట్ పోయి ఇక ప్రొడక్షన్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఓకే అలాగా చేసుకుంటూ సకుటుంబ సపరివార సమేతం 2000లో నాగేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారు, దానికి ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్. 92-93లో ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయనతో తీద్దామని తిరుగుతూ ఉంటే ఆయనకున్న బిజీ, ఆయనకున్న దీనివల్ల అప్పుడు మొత్తం 7 years పట్టింది నాకు ఆయన డేట్స్ వచ్చేప్పటికి. అదే డేట్స్ సకుటుంబ సపరివార సమేతం. ఓకే. దాంట్లో ఏమైనా గట్టి డబ్బులు చూసారా? ఫస్ట్ దాదర్ ఎక్స్ప్రెస్లో బాగా డబ్బులు వచ్చినాయి. సకుటుంబ సపరివార సమేతం కూడా పర్లేదు. ఓకే. తర్వాత కోదండరాముడు అని జేడి చక్రవర్తి, అవును, అది కూడా వైజాగ్ కాంతి పిక్చర్స్ రెడ్డి గారు నేను కలిసి చేశాం. ఓకే. ఓకే. అది కూడా ఓకే, బిజినెస్ అంతా అయింది, సినిమా ఫ్లాప్ అయిపోయింది. అది కృష్ణారెడ్డి గారు. ఆ జర్నీలో 97లో అక్కడ చెన్నైలో వినాయక్ గారు పరిచయం. ఓకే. నా ఎరిగి అక్కడ మా ఇల్లు అక్కడ అరుణాచలం స్టూడియో పక్కన ఉండేది. ఆ స్టూడియోలో వినాయక్ గారు ఫస్ట్ సినిమా అబ్బాయి గారు, వెంకటేష్ బాబుది, ఈవి గారు, దానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన. అరుణాచలం స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే ఆ సినిమాకి సీను వైట్ల గారు అసిస్టెంట్ డైరెక్టర్. సీను వైట్ల మా ఏరియా దగ్గరే, మాకు వచ్చినప్పటి నుంచి నా దగ్గరికి వచ్చేవాడు. దానికి అసోసియేట్ సీను వైట్ల, అసిస్టెంట్ వినాయక్ గారు, అబ్బాయి గారికి. బ్రేక్ టైంలో సీను వైట్లు ఏం చేశాడంటే వినాయక్ గారిని తీసుకుని ఈ పక్కనే మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ప్రొడ్యూసరు, అక్కడికి వెళ్దాం రా అని చెప్పేసి మా ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వినాయక్ గారిని సీను వైట్లు నాకు పరిచయం చేశాడు. వినాయకరావు అని నా అసిస్టెంట్ అని. ఈయనకి ఆయన అసిస్టెంట్ అన్నమాట. ఆ పరిచయం బాగా క్లోజ్ అయ్యాం. క్లోజ్ అయ్యి వినాయక్ గారిని సాగర్ గారి దగ్గర పెట్టాం. సాగర్ గారు అప్పటికే నాకు మంచి క్లోజ్ రిలేషన్, మాకు కొంచెం గాడ్ ఫాదర్లా ఉండేవాడు. అప్పటికే సీనియర్ మోస్ట్ మద్రాసులో వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగింది ఫ్యామిలీ సాగర్ గారు అంటే. అంచేత ఏంటంటే మాకు కొంచెం గైడెన్స్ కింద అన్న అంటే మేము క్లోజ్గా ఉండేవాళ్ళం. మాకు ఏ అవసరం వచ్చినా, ఎలాంటి వచ్చినా, జాబులు కావాల్సి వచ్చినా ఆయన దగ్గర పెట్టేసేవాళ్ళం. సీను వైట్లని అలా పెట్టినా అక్కడ ఆయన్ని మన వినాయక్ గారిని. అప్పటి నుంచి అసోసియేషన్ అలా ఉండిపోయింది. తర్వాత మళ్ళీ సగడం అయిపోయింది, కోదనాడు అయిన తర్వాత మళ్ళీ సినిమా చేయాలి. అప్పటికి చెన్నై నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. హైదరాబాద్కి వచ్చేసారు. 97లో వచ్చాం. ఓకే. వచ్చే అంతా వచ్చేసారు ఇక్కడికి. రవితేజ వెళ్ళండి చెన్నైలో వరహాలరాజు గారని చాలా పెద్ద ప్రొడ్యూసర్, చిరంజీవి గారితో రుద్రనేత్ర, అవును, కృష్ణ గారితో సర్దార్ కృష్ణమనాయుడు, అలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసేవారు. ఆయన ఆఫీసు ఒక సత్రంలో ఉండేదన్నమాట. ఎవడైనా సరే వెళ్తే అక్కడ స్టే చేయవచ్చు, భోజనం చేయవచ్చు. అక్కడ పనివాళ్ళు కానీ మీరు ఎవరైనా కానీ ఏం అడగరు. అలాగ ఆయన లిబరల్గా ఒక పెద్ద ఆఫీస్ తీసి అక్కడ అందరూ ఉండేవారు అనమాట. ఆయన రాజుగారు కదా, భీమవరం రాజుగారు, రవితేజ గారు రాజుగారు, రాజా రవీంద్ర గారు రాజుగారు, వీళ్ళందరూ ఆయన ఆఫీస్కి చేరారు. ఓహో, అందరూ ఒకటే దగ్గర అక్కడికి వచ్చేవారు. ఎక్కడున్నా పొద్దున్న నిద్ర లేచి రెడీ అయిపోయిన తర్వాత పని లేకపోతే వరహారాజు గారు అలసిపోదాం,
మేము డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమాలకి రుద్రనేత్ర ఇవన్నీళ్ళకి మా కాంతి విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఓకే. అక్కడ మాకు రవితేజ, రాజా రవీంద్ర గారు వీళ్ళందరూ పరిచయాలు. రవితో నేను బాగా క్లోజ్గా ఉండి, అతనేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసాడు. అతను కూడా ఫస్ట్ పనిచేసేవాడు. మా ప్రొడక్షన్ కూడా మావి. హీరో అయిపోతే మాకు సినిమా చేయాలి అది ఇది అని సరదాగా అనుకుంటూ ఎవరి దారిలో వాళ్ళు అలాగలాగా ఇక్కడ చేయలేరు. అప్పుడు మళ్ళీ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వినాయక్ గారిని డైరెక్టర్గా పరిచయం చేద్దాం, రవితేజ హీరో. ఓకే. ఫస్ట్ అనుకుంది మీరు? ఫస్ట్ అడ్డబడి వచ్చిన తర్వాత. ఓకే. కథా చర్చలు అవి జరుగుతున్నప్పుడు ఈలోపు మన బెల్లంకొండ సురేష్ గారికి ఒక మంచి అసోసియేట్ కావాల్సి వచ్చాడు. ఓకే. ఆయన చెప్పాలని ఉంది అని ఒక షూటింగ్ సినిమా స్టార్ట్ చేశాడు. దానికి డైరెక్టర్ వచ్చి చంద్రమహేష్ గారు. అక్కడ చంద్రమహేష్ గారికి ఆ వడ్డే నవీన్ గారికి సెట్ కావట్లేదు, జెల్ అవ్వాల. అందుకని ఒక మంచి అసోసియేట్ని ఏమన్నా అక్కడ పెడదాం అని చెప్పేసి వినయ్ గారిని, సార్ గారి వల్ల బెల్లంకొండ గారికి వినయ్ కూడా పరిచయం. వినయ్ నాకు సినిమా చేసి పెట్టు అసోసియేట్గా అంటే, లేదు సార్ నేను డైరెక్టర్ని అయిపోతున్నా, సత్యనారాయణ రెడ్డి గారు సినిమా స్టార్ట్ చేస్తారు అంటే, లేదు లేదు నేను 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 చేస్తా సినిమా నీతో డైరెక్షన్లో, నా డైరెక్షన్, కానీ ఈ ఒక్క సినిమాకి చేసి పెట్టు. ఓకే. అంటే నన్ను అడిగాడు సత్యనారాయణ గారు, సురేష్ గారు ఇలా అడుగుతున్నారంటే అర్జెంటుగా వెళ్ళి జాయిన్ అయిపో. ఓకే. మనకన్నా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగా ఒలుగుతాడు, సినిమా చేస్తానంటున్నాడు కదా, మనదే ఉంది మనం ఎప్పుడన్నా చేసుకుందాం ఫ్రెండ్సే కాబట్టి అని పంపించి ఆ అసోసియేట్గా ఆ చెప్పాలని ఉంది అనే సినిమాకి చేశాడు ఆయన. ఆ సినిమా జర్నీలోనే ఆయనకి ఎన్టీఆర్ పరిచయం అయ్యాడు వినాయక్ గారికి. ఓకే. చెప్పాలన్న టైంలోనే పాటలకి అవుట్డోర్ వెళ్ళారు. అవును. చెప్పాలనుందికి అదే టైంలో సుబ్బు సినిమా పాటలు అనుకుంటా ఎన్టీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒకే హోటల్లో ఉండి మీరెవరని పరిచయాలు చేసుకుంటే ఫ్రెండ్షిప్ అయిపోయింది. నేను తొందరలోనే డైరెక్ట్ చేయబోతున్నానని వినాయక్ గారు ఆయనకి ఎన్టీఆర్ గారు చెప్పారు. ఆయన వెంటనే ఎవరన్నా హీరో అని ఆయన అడిగితే ఇలా ఆకాష్ హీరోగా బెల్లంకొండ గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నానని చెప్తే ఈయన లేదు లేదు కథ ఏదో నాకు చెప్పు నేను చేస్తానని అక్కడ ఎన్టీఆర్ గారే. సరే అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మరి ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడాలి కదా. అవును. అక్కడ మాట్లాడుకుందాం అనుకున్నారు. అలా వచ్చారు, అలా మాట్లాడుకున్నారు. అదే ఆది అనే సినిమా అయింది. అమ్మో. అక్కడ అక్కడ పడింది. ఇక్కడ మేమేం చేసామంటే ఈ రవితేజతో సినిమా చెప్తామని ఆయన రవి కూడా మా ఇంటికి వచ్చి సిట్టింగ్స్లో కూర్చునేవాడు. అవునా? సబ్జెక్ట్ సిట్టింగ్స్ అవి కూర్చుంటాడు. మరి ఇప్పుడు ఈ సినిమా ఆపెత్తే రవితేజ బాధపడతాడు, మనకేమో డైరెక్టర్ లేడు, అక్కడ పంపించాం. అప్పుడు అందరూ ఎవరు ఆలోచించుకుని సాగర్ గారిని డైరెక్టర్గా పెట్టేసాం ఆ సినిమాకి. ఓహో, శిష్యుడితో అనుకుంటే గురువుని పెట్టారా? ఓకే. కథ వినాయక్ది. మీరు ఆ సినిమా చూస్తే కథ వి వినాయక్ అని వస్తుంది. వి వినాయక్ కథ. అప్పుడు ఇంకా వి వినాయక్ అవలేదు ఆయన. వినాయక్ కుమార్ అలా ఉంటుంది పేరు. ఓకే. వి వినాయక్ కుమార్ అని ఉంటుంది అనమాట. ఓకే. అది చేసేటప్పుడు వినాయక్ అని పేరు పెట్టుకున్నారు ఆయన. ఇది సార్ గారు చేశారు. అదే ఆ సినిమా పేరు అన్వేషణ. ఓకే ఓకే. రవితేజ పర్లేదు. అన్వేషణ మీకు పర్వాలేదంటే రవితేజని పెట్టినప్పుడు ₹1,00,000 శాలరీ ఆయనకి రెమ్యునేషన్. ఆ రేంజ్ హీరో అనమాట. కానీ అది 1 year పెట్టింది. అది పూర్తవుతుల్లోకి ఆయన ₹1,00,00,000 హీరో అయిపోయాడు. టక్కని ఈడియట్ రిలీజ్ అయిపోయి బ్లాక్ బాస్టర్ అయిపోయి, అవును, ఇంకోటి అమ్మా నాన్నదమ్ములే కూడా దగ్గరికి వచ్చేసింది. రేంజ్ పెరిగిపోయింది. నా సినిమా కాస్ట్ మొత్తం కలిపితే ఓ 15 లక్షల నుంచి 20 లక్షలు అయితే ఆయన 2-3 కోట్ల హీరో అయిపోయాడు. దాంట్లో నైజాంలోనే నాకు ఆ డబ్బంతా ఒక రిలీజ్ చేసి అమ్మడం లేదు, అది రిలీజ్ చేసాం. రిలీజ్ చేస్తే నాకు నైజాం నుంచి నేను పెట్టిన పెట్టుబడి అంతా నాకు డబ్బు వచ్చేసింది. ఆ సినిమాని దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఓకే. అంటే ఫెయిల్ అయినా కూడా ఓపెనింగ్ అది వచ్చేసి అవును తక్కువ పెట్టుబడితో అయిన వల్లనే సేఫ్ అయ్యాం. అది సేఫ్ అయిన తర్వాత మళ్ళీ సినిమా చేసే ప్రయత్నం ఉంటుంది. ఈలోపు మనోడు ఆది అనే సినిమా ఆయన చేసి బ్లాక్ బాస్టర్ కొట్టారు. పెద్ద హిట్ అయింది కదా. పెద్ద హిట్ అయింది కాబట్టి ఆయనే మీకు సినిమా చేస్తాను సత్యనారాయణ గారు అందరూ వచ్చి ఆయన మీద పడి తెగ తిరిగి పెద్ద పెద్ద బుడ్డోరు. ఫస్ట్ మీరు ఇద్దాం అనుకున్నారు ఛాన్స్ ఫస్ట్. అది ఇంకా మా ఫ్యామిలీతో ఆయన మాకున్న అనుబంధం చాలా గట్టిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెండ్ అంటే ఏజ్ గ్యాప్ కాబట్టి మా అబ్బాయిలు ఎలాగో నాకు వినాయకుడు అంతే. సినిమా ఇట్లా అంతే, మా ఇంట్లోనే అంతే కలిసే
జర్నీ చేసేవాళ్ళం. సినిమా నేను చేస్తానని ఆయన అనేటప్పటికి అందరూ ఆయన అడుగుతున్నారు, ఆయన మనకు ఆయన చేస్తానంటున్నాడు. ఆయన చేత వేరే ప్లానింగ్ లేకుండా ఆయన చేసేలాగా ఆగిపోయాం. ఓకే ఓకే. ఇక వేరే సినిమా ప్లానింగ్ లేదు. రెండో సైడు రవితేజ స్టార్ అయిపోయాడు. అవును. ఆయనతో కూడా తిరుగుతుండేవాడిని, బాబు ఓ సినిమా చేద్దాం అన్నా అని. చేద్దాం, డైరెక్టర్ ఎవరో అదే చూసుకో అని అంటుండేవాడు. ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళు ఇద్దరు. ఓకే ఓకే. అలాగ ఉంటే ఈలోపు వినయ్ గారు ఓ 4-5 సినిమాలు అయిన తర్వాత నా సినిమా నెక్స్ట్ సినిమా ఎవరని మీలాగా ఎవరో అడిగితే ప్రెస్కి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ మల్లెడి సత్యనారాయణ గారికి చేస్తున్నానని చెప్పాడు. మీకు చెప్పకుండా మీడియాలో చెప్పేసాడు. చెప్తే అది అన్నాడు, అదే ఆయన ఎవరో మన టీడీ వెంకటేశ్వరరావు గారు. ఓహోహో. అప్పుడు మరి టీడీ వెంకటేశ్వరరావు కూడా మాకు ఫ్యామిలీ మెంబర్లా ఉండేవాడు. బెల్లంకొండ గారు అవును, వాళ్ళ ఏదో బంధువులు కూడా బెల్లం. అందుచేత మేమంతా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆది సినిమాకి టీడీ వెంకటేశ్వరరావు గారు పేరు. అప్పుడు ఈ సుబ్బారావు గారు టీడీ వెంకటేశ్వరరావు గారు తీసుకొచ్చాడు, ఒక అసిస్టెంట్ కింద అది సుబ్బారావుని పట్టుకొచ్చాడు టీడీ వెంకటేశ్వరరావు. అక్కడ న్యూస్ ఈయన నా నెక్స్ట్ సినిమా మల్లెడి గారికి చేస్తున్నామని చెప్పేప్పటికి అది పేపర్లో వచ్చింది. పేపర్లో రావడం నాకు వెంటనే ఫోన్ కాల్స్ మొదలైపోయింది. మీది కదా సినిమా, మీరు ఫైనాన్స్ ఎక్కడ తీసుకుంటారో లేదా అది ఇది మేము ఇస్తాం. అయితే ఈ సినిమాకి హీరో ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ కింద ఉంది. అప్పుడు భరద్వాజ గారు నన్ను సమర్థించారు. సత్యనారాయణ, నీకు వినాయక్ డేట్స్ ఉన్నాయి కదా, చేస్తున్నాడు, బహుశా హీరో ఇంకా మీకు ఫైనలైజ్ అవ్వలేనట్టుంది, సురేష్ బాబు అడగమన్నాడు, వెంకటేష్ బాబుతో చేస్తారా సినిమా అని వాళ్ళు అడిగారు. నేను వినాయక్ గారిని అడిగాను. కాదు నా దగ్గర ఉన్న కథ ఒక స్టోరీ అనుకున్నాను, అది వెంకటేష్ బాబుకి సరిపోదు, యంగ్ కుర్రోడు కావాలి, చూద్దాం ఎవరొకళ్ళు అంటే. ఈలోపు అరవింద్ గారు నా దగ్గర వినాయక్ డేట్లు ఉన్నాయి అనేది తెలుసుకుని అప్పుడు ఆర్య అయిపోయింది, సూపర్ హిట్ రెండో సినిమా. అప్పటికి నేను అరవింద్ గారికి బాగా క్లోజ్. మా సర్కిల్ అంతా అటే, గీతా ఆర్ట్స్ అరవింద్ గారు ఇదే మేము కొన్న సినిమాలు గీతా ఆర్ట్స్లో అవి వైజాగ్కి. అంచేత మేము బాగా తెలుసు. ఆయన బన్నీ కెరీర్ రీత్యా ఆర్య తర్వాత యాక్షన్ సినిమా చేద్దాం, ఆర్య లవ్ స్టోరీ, గంగోత్రి ఒక ఫ్యామిలీ సినిమా, ఈసారి మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలి. యాక్షన్ సినిమా చేయాలంటే ఇప్పుడున్న వాటిలో మొనగాడుగా వినాయక్, ఎరగదీసి పాడబేడ అది వినాయకుని పట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాడు. ఇప్పుడు నా డేట్స్ అని తెలిసింది. నాకు వెంటనే ఆయన కవర్ పెట్టారు. అంటే డైరెక్ట్గా నాకు కాకుండా వైజాగ్ గాంధీ పిక్చర్స్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మన సత్యనారాయణ రెడ్డికి వినాయక్ సినిమా చేస్తున్నాడు కదా రెడ్డి గారు, దాని గురించి మాట్లాడదాం, ఒకసారి మీరు రండి అని ఆయన రప్పించి అది ఆ మీటింగ్ పెట్టారు. పెట్టి బన్నీతో చేయమని. సరే నేను డైరెక్టర్ ఇష్టం కదా, అవును అని నేను డైరెక్టర్ని అడిగి మాట్లాడతామని చెప్పాం. వినాయక దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతున్నారు అని, మనకు కూడా క్రోడ్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఆలోచించండి, బన్నీ అయితే మనకి హ్యాపీ చేసేద్దాం అంటాం. ఏవిది మీరు నమ్మరో, సింగిల్ అనిపి నేను పెట్టుబడి పెట్టలేదు సినిమాకి. అవునా? కొబ్బరికాయ డబ్బులు కూడా నాకు బయట నుంచి వచ్చినాయి. అంటే వినాయక్ సినిమా అవును, అప్పటికి 4 సినిమాలు చేసినారు కదా వినాయక్ గారు. నాది ఆరోది. మీది ఆరోది అంటే 5 సినిమాలు ఉన్నాయి అప్పటికి. 5 సినిమాలు రిజల్ట్ చేసింది కాబట్టి వినాయక్ గారు డేట్లు ఇస్తే చాలు అనే లెవెల్లో ఫైనాన్షియల్ బయ్యర్లు హీరోలు డేట్లు. ఇంకా అరవింద్ గారు, సత్యనారాయణ రెడ్డి మా అబ్బాయికి ఏమీ రెమ్యునరేషన్ లేదు, వద్దు, సినిమా అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత డబ్బు వస్తే అప్పుడు నా రెమ్యునరేషన్ ఇంత అని నేను తీసుకుంటా. రెండోది ఏంటంటే అతి తక్కువ ఇంట్రెస్ట్కి ఫైనాన్స్ సత్యరంగయ్య గారి దగ్గర మాట్లాడేశాడు ఆయన. ఆయన మాట్లాడేసాడు. వాళ్ళు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది. అరవింద్ గారు చెప్పారంటే ఇక వాళ్ళకి ఇదే ఉంది అంతే. అతి తక్కువ ఇంట్రెస్ట్ ఈ పద్ధతుల్లో కొబ్బరికాయ కొనుక్కోని కూడా డబ్బులు వాళ్ళే ఇచ్చారన్నమాట. మేమేం పెట్టలేదు, అతిథిగా వెళ్ళొచ్చారు ఓపెనింగ్కి. ఇవన్నీ చేసి వాళ్ళ అబ్బాయి కాబట్టి అరవింద్ గారు 40% షేర్ హోల్డర్ ఆయన సినిమాలో. ఓకే. నాది 60%. ప్రొడ్యూసర్ క్రెడిట్స్ కార్డ్స్ అన్నీ నాయే. సోలో ఆయన ప్రజెన్స్ ఉంటుంది, అరవింద్ గారి ప్రజెన్స్. బ్యానర్ నన్ను కొత్తగా బ్యానర్ పెట్టుకుని, పాత సినిమా తీసిన బ్యానర్ కాకుండా కొత్తగా బ్యానర్, పెద్ద సినిమా చేస్తున్నాం కదా అని ఇంకొక బ్యానర్ పెట్టాను. మా అబ్బాయి పేరు మీకు తెలియని పేరు, వశిష్ఠ పేరు వశిష్ఠ కాదు, వెంకటనారాయణ రెడ్డి మా ఊడి పేరు. అవునా? ఓకే ఓకే. అందులో వెంకటేశ్వర స్వామిని తీసుకుని
అరవింద్ గారి అబ్బాయి శిరీష్, అవును వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, మంచి ఫ్రెండ్స్ అనమాట. అవునా ఓకే. మేము ఇద్దరం ప్రొడ్యూసర్లం కాబట్టి, అరవింద్ గారు నేను పార్ట్నర్స్ కాబట్టి, శిరీష్లో సిరి, వెంకటనారాయణలో వెంకట, సిరి వెంకటేశ్వరరావు ఫిల్మ్స్ అని పెట్టాం. ఓ సూపర్. బ్యానర్ పెట్టి బన్నీ ఎవ్రీథింగ్ నాదే, బిజినెస్, సేల్స్, ప్రెస్ మీట్స్, యాజ్ ప్రొడ్యూసర్గా సోలో ప్రొడ్యూసర్ కింద లెక్క ఆయన ప్రెజెన్స్ అని. ఓకే. సినిమా అలాగా ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చిన ఒక 15 ఏళ్ళ తర్వాత నాకు పెద్ద బ్రేక్ అది. పెద్ద సినిమా పడింది. పెద్ద సినిమా, బాగా పెద్ద డబ్బు, పెద్ద పేరు అన్నీ చూసాం దానికి. సైమల్టేనియస్గా అది రన్నింగ్ షూటింగ్లో ఉండగానే రవితేజకి నాకు కథ దొరికింది, చేసేమని అన్నాడు. కథ చెప్పించా. రసూల్ ఎల్లూరు కెమెరామెన్ ఉన్నాడు కదా అండ్ డైరెక్టర్ సినిమాకి. రవి అన్నాడు బాగుంది కదా చేసేద్దాం అన్నాడు. అది కూడా రన్నింగ్లో ఉండగానే స్టార్ట్ చేసా. ఇది రన్నింగ్లో అది స్టార్ట్ చేశారా? భగీరథ. ఓ ఓకే. అలాగే భగీరథ స్టార్ట్ చేసిన 2 నెలలకి డీ స్టార్ట్ చేశా. ఓ సీను ఇట్లా మీ కాంపౌండ్ మనిషే కదా. మనం సినిమా చేసుకుందాం అంటే చేద్దాం కదా, ఎవరితో చేద్దాం అంటే అమ్మగారు గారి అబ్బాయి విష్ణుతో చేద్దాం, నాకు ఇష్టం అది, ఆడు కూడా బాగానే ఉంటుందిలే మన కథకి అనుకోవడం. మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అడగగానే నాకు ఆయనకి మంచి రిలేషన్ ఉంది. ఆయనకి మేము డిస్ట్రిబ్యూటర్లమే. ఆయన లక్ష్మీప్రసన్న మీద ఆయన తీసిన సినిమాలు, చాలా సినిమాలు వైజాగ్ కాంతి పిక్చర్స్. ఓకే. అంచేత మాకు అసోసియేషన్ ఉంది. అంచేత ఆయన హ్యాపీగా చేసుకుంటాను ఆయన. అలా 3 రిలీజ్ అవ్వకుండానే 3 సెట్స్ మీద ఉన్నాయి. ఓకే. ఏప్రిల్ 6th బన్నీ. ఓకే. ఆ నెక్స్ట్ ఇయర్ October 12th భగీరథ. ఆ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 13th ఏప్రిల్ డి, అంటే మొన్న 18 సంవత్సరాలు అయింది మొన్న. అవును. ఈ ఏప్రిల్ నెల కదా ఇది. అవును. ఈ ఏప్రిల్ నెల 13th డి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు అది. ఓకే. ఆ 3 అయితే నాకు భగీరథ కొంచెం డబ్బు విషయంలో కొంచెం యాక్సిడెంట్, అది కొంచెం ఎక్కువ పోయింది. పెద్ద మొత్తం పోయింది సార్. బన్నీలో ఎంత వచ్చిందో అంత పోయింది. ఓ బన్నీలో దాదాపు 2 కోట్ల పైన వచ్చింది నాకు నా షేర్కి. అంతా పోయింది. ఓ అంతా పోవడం కాదు, కొద్దిగా ఎక్సెస్ పోయింది, ఎక్స్ట్రా కూడా పోయింది. కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా అది. భగీరథ దాదాపు 9 కోట్లు 8 కోట్లు ఖర్చు అయిపోయింది. బిజినెస్ రికవరీ వచ్చి 6 కోట్ల చిల్లర వచ్చింది. ఓకే. అయితే దాని తర్వాత డి మళ్ళీ వచ్చేసింది అది. ఓకే. అది ఒక 4 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాదాపు 7-8 కోట్లు చేసింది, కలెక్ట్ చేసింది. నాకు 2 కోట్లలాగా వచ్చి ఉంటుంది. 2007లో మా అబ్బాయిని హీరోని చేద్దామని, డైరెక్టర్ కాదు హీరో ఫస్ట్ హీరో అంటే అడిగాడు వచ్చి, రకరకాలు జరిగినాయి. అలా వచ్చి హీరో ఓ ప్రెస్టేజ్ కోసం హీరోగా చేయాలని ఆడు పట్టుదలగా వచ్చాడు అనమాట. వేరే వాళ్ళ మీద కోపంతో. అదేంటి ఆయన్ని హీరోగా పెడతానని చెప్పి ఒకడు సినిమా మొదలు పెడదామని తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో మా వాడిని తీసేసి ఇంకొకటి పెట్టుకుని తీసేసాడు. ఇది కోపం వచ్చింది. మరి హట్ అయిపోరు, మరి హట్ అయిపోయి తెత్తారా లేదా మీరు నాతో సినిమా అని చెప్పి కూర్చున్నాడు మా దగ్గర. కూర్చుంటే అప్పుడు ప్రేమలేఖ రాశా. అవును. కులశేఖర్ డైరెక్టర్, పాటలు రాసేవారు కదా కేజే గారి సినిమా పాటలన్నీ కులశేఖర్. ఈ మధ్య ఆయన చనిపోయారు. సినిమా చూసుకున్నాం. చూసుకుంటే బాగా తీయలేదు ఆయన. ఇది రిలీజ్ చేస్తే ఇంకా డబ్బులు పక్క ఓకే ఉన్నాయి కూడా పోతాయి, వద్దులే అనుకుని అది రిలీజ్ చేయడం మానేసాం. ఓకే. జెమినీ వాళ్ళకి శాటిలైట్ అమ్మేశాం. ఓకే. అది అప్పుడప్పుడు వస్తుంటుంది అందులో, జెమినీలో పాటలు అవి వస్తూ ఉంటాయి. ఆ సినిమా అలాగే ఆగిపోవడంతో మరి నెక్స్ట్ ఏంటంటే అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను. సరే అని చెప్పేసి బెల్లంకొండ గారితో లక్ష్మీ నరసింహ మొదలవబోతుంది, దాన్ని పెట్టేసి జయంత్ గారి దగ్గర పెట్టేసాం. మందే కదా ప్రొడక్షన్ అని. సురేష్ గారు అంటే ఆల్మోస్ట్ మాకు ఇదే కాబట్టి అక్కడ అసిస్టెంట్గా పెట్టాం. ఓకే. ఇక జయంత్ గారి దగ్గర 4-5 సినిమాలు చేశాడు. ఇక వినాయక్ గారితో మా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రావెలింగ్ ఉంది. ఈ వీళ్ళందరూ డైరెక్ట్ సినిమా ఇట్లా వినాయక్ గారు ఫస్ట్ నుంచి మాకు ఇదే కాబట్టి వాళ్ళతో ట్రావెల్ అవుతూ డైరెక్షన్ గొడవలకి ఆడికి. కానీ ఫస్ట్ మెట్ ఎక్కడానికి బాగా స్ట్రగుల్ అయ్యారంట. ఏది ఫస్ట్ డైరెక్షన్ ఇప్పుడు బింబిసారా చేయడానికి బింబిసారా చేయడానికి దాదాపుగా 4 years పట్టింది. ఏది డైరెక్టర్ అవుదాం అనుకుని ఓకే హీరో కావాలి. మా వాడు రవితేజ కోసం కట్ చేసుకున్నాడు. చేసుకుని నాకు చెప్పకుండా వినాయక్ గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ రవికి కథ చెప్తాను నువ్వు చెప్పవా ఫోన్ చేసి అని అడిగాడు. ఓ డైరెక్ట్గా నాది ఏది విషయం. ఆయన వెంటనే రవితేజ ఫోన్ చేసి రవి మన సత్యనారాయణ గారి అబ్బాయి
కథ చెప్తాడు నీకు, నువ్వు వినంటే రమ్మను అన్నాడు. రమ్మని అంటే సరే అని చెప్పేసి మావాడు నా దగ్గరికి వచ్చి రవితేజ దగ్గరికి వెళ్ళాలా కథ చెప్పాలి అడిగి అన్నాడు. రవితేజ దగ్గరికి కదా అంటే నేను మాట్లాడతానులే అంటే నువ్వు మీరేం మాట్లాడక్కర్లేదు రండి, ఎందుకంటే ఆడు ఇక్కడ లేడు, రవి వేరా షూటింగ్ చేస్తున్నాడు. ఓకే ఓకే 2014 రమేష్ వర్మ వేరా అక్కడ రామచంద్రపురం. ఆ వినాయక్ గారు మాట్లాడిన రోజే వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓహో, అక్కడ పోదాం అంటున్నాడు మావాడు, రామచంద్రపురం వెళ్ళిపోదాం అంటాడు. రాని అక్కడ షూటింగ్ చేసి వస్తాడు కదా అంటే కాదు వెళ్ళిపోవాలంటాడు. వెళ్ళాం, మా ఊరే కాబట్టి అక్కడే మా ఊరు కాబట్టి అవును పక్కనేనా మా ఊరిని తీసుకుని రామచంద్రపురం కోటలో జరుగుతుంది షూటింగ్. అక్కడ ఫేమస్ రామచంద్రపురం కోట అంటే చాలా సినిమాలు జరుగుతాయి ఇక్కడ. అక్కడికి తీసుకెళ్ళాడు. ఆడు చూడగానే చెప్పాడు, నేను కొత్త డైరెక్టర్ల కథలు వినదలుచుకోలేదు, సినిమాలు చేయదలుచుకోలేదు, కానీ మీ అబ్బాయి కాబట్టి అన్ని రూల్స్ పక్కనెట్టేసి కథ వింటా. ఒకవేళ నచ్చింది అనుకో, నేను మీకు సినిమా చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది, నా చేతిలో ఇప్పుడు ఉన్న సినిమాలు ఫినిష్ అవ్వడానికి లైనప్ ఉంది, వెయిట్ చేయగలగాలి అని చెప్పాడు. వెయిట్ చేస్తాం, నువ్వే కావాలనుకుంటున్నప్పుడు, నువ్వు ఇస్తా అన్నప్పుడు వెయిట్ చేయగలి. సరే అయితే కథ ఇంక ఇప్పుడు విన్న ఇక్కడ మీరు వెళ్ళిపోండి, నేను రాగానే మీకు కవర్ పెట్టి కథ వింటాను నేను అని చెప్పాడు. సరే 2 రోజులు ఉండి అక్కడ వచ్చాం. వచ్చిన తర్వాత 15 రోజులు నేను మర్చిపోయిన విషయం, సురేష్ గారి ఆఫీస్లో ఉండేవాళ్ళం ఎక్కువ. ఒకరోజు సురేష్ గారి ఆఫీస్లో ఉండగానే మా రవి ఫోన్ చేశాడు నాకు, సత్యపండు ఎక్కడో, సత్యపండు అంటాడు మిమ్మల్ని ఎక్కడో అంటే సురేష్ గారి ఆఫీస్లో రవి ఏంటి విషయం, సాయంత్రం కలుద్దాం మీకు గుడ్ న్యూస్ చెప్తాను అది అన్నాడు. సరే అయితే సాయంత్రం కలుద్దాం, ఎక్కడ మీ ఆఫీస్కి రానా అన్న. ఈ పక్కనే ఉండేవాడు పైన ఆఫీస్ కదా. రానా అంటే కాదు సాయంత్రం ఫిల్మ్ఫేర్ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి నేను, బహుశా నువ్వు కూడా వస్తావేమో, మనం కలుద్దాం అక్కడికి, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు. ఆ ఫిల్మ్ఫేర్ ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్ అయిన తర్వాత పార్టీ, ఆ పార్టీలో కూర్చున్నప్పుడు ఏం లేదు మీ వాడు నాకు వచ్చి కథ చెప్పాడు, నీకు తెలుసో లేదో. చదివాడు నేను చాలా షాక్ అయ్యాను, ఏం చెప్తాడు లేడు పొడోరు కొడుకు, అవును ఏదో నువ్వు రికమెండ్ చేస్తాడు వచ్చేస్తాడు చెప్పేస్తాడు అనుకున్నా. ఇలా కాదు, నాలో మీ వాళ్ళు నన్ను నేను చూసుకున్నాను కథ చెప్తుంటే, అంటే ఈడు డైరెక్షన్ డిపార్ట్మెంటే, అవును రవి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చేసాడు, వివేక్ చౌదరి గారి దగ్గర వచ్చేసాడు, అవును కదా క్రిమినల్ సినిమాకి అలా పనిచేసాడు. రాఘవేంద్రరావు గారు ఏదో అల్లరి ప్రియుడు అందులో యాక్ట్ చేశాడు, డిపార్ట్మెంట్లో ఉన్నాడు. డైరెక్టర్ అవుదాం అనేది కూడా ఉండేది మనసులో, ఒకవేళ ఆర్టిస్ట్గా ఎదగకపోతే డైరెక్టర్ అవుదాం అని అనుకునేవాడు. కానీ నాకు నేనే గర్వించా, సినిమా చేస్తున్నాను నేను, కథ చాలా బాగుంది, ఒక అరగంట చెప్పమన్నా ఫస్ట్. ఆడు 5 నిమిషాలు చెప్పగానే ఆపేసి అరగంట కాదురా ఎంత టైం తీసుకుంటావో తీసుకుని చెప్పు అన్న. 5 నిమిషాలు విన్న తర్వాత అలా అనిపించింది, వినేసా మొత్తం. గంటన్నరలో పర్ఫెక్ట్గా చెప్పేశాడు. ఒక 1.5 year పడుద్ది. ప్రొడ్యూసర్లు కూడా మీరేం చూసుకోక్కర్లే, నేనే చెప్తా, ప్రొడ్యూసర్లు కూడా ఆయన చెప్తున్నారు, నేను చెప్తాను అన్నారు. చాలా థ్యాంక్స్ అని ఆ రోజు ఆ పార్టీని, ఫిల్మ్ఫేర్ పార్టీని మా పార్టీ కింద కన్వర్ట్ చేసుకొని వచ్చాం. పోవడంతో ఇంకా అలా ఉంటే నేనేమో బెల్లంకొండ గారితో పాటు సుధాకర్ రెడ్డి ఆఫీస్లో ఉండేవాడిని. సుధాకర్ రెడ్డి గారి ఇష్క్ సినిమా మేము వైజాగ్ కొన్నాం. ఇష్కప్పుడు వాళ్ళు చాలా సమస్యల్లో ఉండేవారు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు. కొంచెం నేను వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న సినిమాని ఒక ఫ్రెండ్ తీసుకుంటే ఆయన దగ్గర నేను తీసుకుని సమయానికి వాళ్ళకి ఏదైనా అవసరం అయితే డబ్బులు ఇచ్చి కొంచెం క్లోజ్ అయ్యాను. అన్న అంటే పెద్దవాడు కాబట్టి నాకన్నా సుధాకర్ రెడ్డి అంటే అతను తమ్ముడు ప్రేమగా ఉండి, మనవాడు ఏంటి వేణు ఏం చేస్తున్నాడు, ఎన్టీఆర్ తిరుగుతున్నాడు, మరి ఏమవుద్దో తెలియదు అది ఇదేంటి, ఎందుకు మనం చేస్తాం కదా, మనవాడు ఉన్నాడు నితిన్తో హ్యాపీగా మనం చేద్దాం అన్నాడు. వెంటనే మా వాడికి ఎవరే నితిన్కి ఏదైనా కథ ఉంటే చూసుకో, సుధాకర్ రెడ్డి గారు మనకు డేట్లు ఇస్తా అన్నాడు అని మళ్ళీ ప్రొడ్యూసర్ని కూడా మేమే చూసి నితిన్కి 75 లక్షల రూపాయలు అడ్వాన్స్ అవన్నీ తర్వాత ఓ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ఆయన చేత నితిన్కి ఓ 75 లక్షలు డబ్బు ఇప్పించి
చోటా గారు కెమెరామెన్గా ఫిక్స్ చేసి ఆయనకు 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి దాదాపు ఆ ప్రాజెక్ట్ మీద ఒక 2 కోట్లు ఖర్చు పెట్టి కథ మా వాడు చెప్పింది నచ్చలేదు వాళ్ళకి. నచ్చకపోతే వాళ్ళే ఒక కథ విని ఆ కథ మా చేత కొనిపించి ఫిక్స్ చేశారు. ఇక అది షూటింగ్కి వెళ్ళాలి. అలా ఉండగా అనే సినిమా జరిగింది. అవును, ఈ పెద్ద హిట్ అయింది. వెంటనే ఆ తర్వాత కొత్త డైరెక్టర్తో చేస్తే మా ఊడ రేంజ్ పడిపోద్ది, వాడికి పెద్ద రేంజ్ ఉంది కదా, ఏం ఖర్చు ఎక్కలేదు మీరు, పెద్ద రేంజ్ హీరో అయిపోయాడు కదా, అది పడిపోద్దంట. ఓహో, అందుకని తర్వాత చేద్దాం ఎప్పుడన్నా, ఓకే, ఇప్పటికి ఈ సినిమా చేయలేం. ఆ ప్రొడ్యూసర్ని పిలిచి డబ్బులు ఇచ్చినే ఉన్నారు కదా, అవును పెట్టారు కదా, ఇప్పుడు ఈ డైరెక్టర్తో సినిమా చేయట్లేదు, ఒక పని చేయండి మా అబ్బాయితో చేద్దాం, మీరు ఉండండి, కలిసి ఒక ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం అని పూరి గారి పేరు ఏదో చెప్పాడు ఆయన. పూరి గారు సినిమా చేశారు కదా హార్ట్ అటాక్, అవునవును హార్ట్ అటాక్, ఆ ప్రాజెక్ట్ని మా ప్రొడ్యూసర్ని ఆయనలో కలుపుకుని అది మనం చేద్దాం అన్నట్టుగా సెట్ చేసాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అన్నాడు, నేను చేయనండి అలాగా, నేను పార్ట్నర్షిప్లు చేయడానికో మీ అబ్బాయితో సినిమా చేయడానికో రాలేదు, నేను ఆ అబ్బాయి కోసం వచ్చా, మీరు అతనితో చేయను అన్నప్పుడు నేను ఎందుకు చేస్తా, నేను చేయను, ఓకే ఓకే నా డబ్బు నాకు ఇచ్చేయండి అని అతను వచ్చాడు. ఓకే, వచ్చేస్తే ఇక బాగుండదు అని చెప్పుకుంటే అదే అదే అక్కడ అలా చీటింగ్ ప్రాజెక్టు బాగుండదు, తలనొప్పి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మా వాడిని ఇంకా నేను పెద్ద పట్టించుకోలేదు, వాడే తిరుగుతా శిరీష్ ఫ్రెండ్ కదా, అల్లు శిరీష్ మా వాడు క్లాస్మేట్స్ కదా, క్లోజ్ ఫ్రెండ్స్. అప్పటికి ఆవిడ హీరో అయ్యాడు. మా వాడిని ఒరే నువ్వు ఆడితో వీళ్ళతో ఎందుకురా, నేనే హీరోగా చేస్తాను, నువ్వు కథ చూసుకో మనం చేద్దాం సినిమా అన్నాడు వాడు. వెంటనే మా వాడు కథ చూసుకుని కథ ఓకే చేసుకుని ఈలోపు ప్రొడ్యూసర్ దొరికాడు, చాలా పెద్ద ప్రొడ్యూసర్, బెంగళూరు అయినా, వాళ్ళ అబ్బాయి కూడా హీరో. ఓకే ఓకే, ఆయన పేరు ఫేమస్ అండి, ఫైనాన్షియర్ కూడా ఆయన తెలుగులో కూడా సినిమా చేద్దామని ఎవరో ఫ్రెండ్ ద్వారా మా వాళ్ళని పిలిచి మీ దగ్గర హీరో శిరీష్ చేత నేను శిరీష్తో చేయడం మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు చెప్తే మేము అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేసుకుంటామంటే వెంటనే శిరీష్ని పిలిచి అడ్వాన్స్ ఇచ్చి మా వాడికి అడ్వాన్స్ ఇచ్చి ఆయన ఆఫీస్ తీసి కథల్ని ఫైనలైజ్ చేసుకుని షూటింగ్ ముహూర్తం కూడా జరిగిపోయింది. అన్నపూర్ణ స్టూడియోలో సీను వైట్ల క్లాపు, అరవింద్ గారు స్విచ్ ఆన్, అన్నపూర్ణ స్టూడియోలో భారీగా జరిగింది. ఇక ఒక 2-3 నెలలు, ఒక నెల రోజుల్లో షూటింగ్కి వెళ్ళిపోతాం. ఈ సీరియస్తు సుమస్తు అనే సినిమా షూటింగ్ ఫినిషింగ్లో ఉంది, రీ రికార్డింగ్లో అయ్యి రిలీజ్కి రెడీగా ఉంది. అది అయిపోయిన తర్వాత మనం ఆ షూట్కి వెళ్ళిపోదాం అనుకున్నారు, రెగ్యులర్ షూట్కి. అది రిలీజ్ అయింది, అది హిట్ అయింది సినిమా. శిరీష్ మైండ్లో మార్పు వచ్చింది, నేను ఇప్పుడు నాకు పెద్ద బ్లాక్ బాస్టర్ తగిలేసింది, ఇప్పుడు కొత్త డైరెక్టర్తో ఎంత ఫ్రెండ్ అయినా మళ్ళీ ఆడితో ట్రావెల్ అయితే ఇబ్బంది అని నేను చేయలేనని చెప్పాడు సినిమా. నేను చేయను. అరవింద్ గారు చాలా ఫీల్ అయ్యారు, ఒరే బాబు నా ఫ్రెండు సత్యనారాయణ రెడ్డి వాళ్ళ అబ్బాయి నీ ఫ్రెండ్, నువ్వు చేయడం కరెక్టా, పైగా ప్రొడ్యూసర్ ఓపెనింగ్ చేసాడు, ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, అంతే కదా, సినిమా చేయనంటావు ఏంటని అరవింద్ గారు మాట్లాడితే కాదు శిరీష్ అరవింద్ గారు వేరు, బన్నీ వేరు, ఎవరి మాట విండు ఆయన, ఎవరి మాట విండు. మా పిల్లలిద్దరు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉండేవాడు, ఫ్రెండ్స్ కదా, కాలేజీ కదొబ్బి మా ఇంటికి వచ్చి కూర్చునేవారు, ఇద్దరు కలిసి స్కూల్ కదొబ్బి అలా ఉండేవాడు, క్లోజ్ పిల్లవాళ్ళలో ఉంటాడు. అదే మొత్తం మీద ఏంటంటే ఆడు కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడు డైరెక్టర్ ఆనంద్, చాలా క్రేజ్ అప్పుడు ఆ సినిమా తర్వాత. వాడి డైరెక్షన్లో సినిమా వచ్చింది శిరీష్కి, మరి అది ప్లస్ కదా, అటు వెళ్ళిపోయాడు. అరవింద్ గారు ఒరే వేణు ఇంకో హీరో ఎవరు కావాలో చెప్పు, నేను తెస్తా సినిమా ఈసారి, నువ్వు మంచి కథ ఇంకో ఈ చెప్పిన కథ వద్దు కానీ ఇంకో మంచి కథ చూసుకో అని ఆయన మాకు భరోసా ఇచ్చాడు. అయినా కూడా హర్ట్ అయిపోయి ఇంకా ఏదో చేద్దాంలే అన్నట్టుగా అలాగా రోజు గడిచిపోతూ ఉంటే మళ్ళీ నేను మా వాడిని పిలిచి వాళ్ళకి డైరెక్షన్ కూడా ఎదురే నువ్వు హీరోగా చేద్ది కానీ మీరా ఓకే మా వాడిని నేనే తెస్తా సినిమా, నీకు తెలిసిన ఎవరన్నా మంచి అసిస్టెంట్ డైరెక్టర్లో వాళ్ళ దగ్గర కథలో అయ్యి ఉంటే పిలుచురా, నువ్వే హీరో చేసేద్దామని కొంతకాలం ట్రావెల్ కొంతకాలం ఒక 6 నెలలు అలాగే జరిగినాయి.
ఓ సినిమా ఆఫీస్లోనే బయట ప్రెస్ లేకుండా పూజ కూడా చేసాం మా వాడు హీరోగా. అవునా? మన శ్రేయ మీడియా సీన్ గాడు ఓకే మేము కలిసి శ్రేయ మీడియా ఆఫీస్లోనే పూజ, సినిమా పూజ, మా వాడు హీరో. మేము ఇప్పుడు దాకా మాట్లాడుకుందంతా వేణు మాట్లాడేదంతా డైరెక్టర్ వశిష్ఠ గురించి, వీళ్ళ అబ్బాయి వశిష్ఠ. చెప్పండి. అప్పుడు వేణు ఇంకా ఇష్టం అవ్వలేదు. ఆ సినిమా ఓకే పూజ అయింది. ఇక కథ డిస్కషన్లు అవి జరుగుతూ ఉంటే ఏదో కథ కొంతకాలం బాగుండి కొంతకాలం బాగుండగా ఏం చేద్దాం, ఇదేదో తేడాగా ఉంది ఇలా ఆలోచించే లోపు మా వాడు ఇగో హీరో అయ్యొద్దు కానీ నేను రాజుతరుణ్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పాను, అది చేస్తానంటున్నాడు. రాజుతరుణ్ కొంచెం పర్వాలేదు, మార్కెట్ చిన్న మార్కెట్ ఉంది, నేను కథ చెప్పాను చేస్తానన్న డైరెక్షన్లో నేను ఆ సినిమా చేసుకుంటాను, ఈ గోల నాకు వద్దన్నాడు. సరే నేను ఇష్టం చేసుకో అన్నా. వాడు కథ చెప్పాడు. ఆ కథ సినిమా పేరు తొగ్లక్. ఓకే తొగ్లక్ అది. మా వాడు ఆ కథ చెప్పాడు, అది నచ్చింది. నచ్చితే ఒక ఆయన రాజుతరుణ్ అంటే బాగా ఇష్టం, ఒక డిస్ట్రిబ్యూటర్ వైజాగ్లో ఉంటాడు ఆయన, బాబ్జీ గారు అని ఒక చిన్న సినిమా తీశాడు, చికారో ఏదో సినిమా తీశాడు బాబ్జీ గారు. ఓకే ఓకే. ఆయన నేను తీస్తాను రాజుతరుణ్తో అని వచ్చాడు. నాకు ఫ్రెండ్ ఆయన, నాకు వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు అన్నీ ఉన్నాయి కదా, దానివల్ల నాకు తెలుసు. ఏమంటే మీ అబ్బాయి డైరెక్షన్లో నేను చేస్తానని అని చెప్పి వచ్చాడు. వచ్చి మా వాడికి అడ్వాన్స్ ఇచ్చి రాజుతరుణ్కి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుని కథా డిస్కషన్ మొదలుపెట్టారు. కథా డిస్కషన్స్లో ఆ ప్రొడ్యూసర్కి మా వాడు చెప్పిన తొగ్లక్ అనే కథ ఎక్కలే. ఓకే నచ్చలేదు. ఎందుకంటే అతను చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్, 500 సినిమాలు రిలీజ్ చేశాడు వైజాగ్. అందుకని అతను విపరీతమైన ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయిపోయి అదే ఈ కథ ఎవరు చూడండి, ఇలాంటి కథలు కాదు, అది కాదు ఇది కాదని వేరే కథకి వెళ్దామని మళ్ళీ వేరే రైటర్స్ని అది పిలిపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ కథలు వింటాం. ఈ లోపు రాజుతరుణ్కి రాజుబాయ్ అనేది ఒక సినిమా, అనిల్ గారు తీసిన సినిమాలు ఏకంటే అనిల్ గారు గుత్తగా తీసేసాడు ఆయనతో, అవన్నీ డిజాస్టర్స్ అయిపోతున్నాయి. ఆ రాజుతరుణ్కి అసలు జీరో మార్కెట్ అయిపోయింది. మళ్ళీ బాబ్జీ గారు కథ ఏదో దొరికింది కానీ ఈ రాజుతరుణ్తో కరెక్టా ఇప్పుడు మళ్ళీ ఇది రవితేజ దగ్గర స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడ దాకా రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. 2018 రాజుతరుణ్ అనమాట. రాజుతరుణ్ కూడా అప్పుడు వీటితో వెళ్తే నాకు బిజినెస్ అది అవతల జీరో అయిపోయింది మార్కెట్ అది ఇది అని ఆడు మళ్ళీ మా వాళ్ళు మొదలుకు వచ్చింది. ఈలోపు మా వాడికి సర్కిల్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, చిగురుపాటి చక్రి గారు అని ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడు. అల్లు శిరీష్తో ఆ ఆనంద అదే ఎక్కడ పోతొచ్చిన వాడు డైరెక్టర్తో సినిమా తీశాడు. అల్లు శిరీష్ క్షణం సినిమా పేరు. ఆయన పేరు చిగురుపాటి చక్రి, చాలా మంచివాడు. మా వాడు ఫ్రెండ్. ఆయన వేణు నీ దగ్గర ఏదో కథ చెప్పావు కదా రాజుతరుణ్కి అప్పట్లో, కథ ఏదో బాగానే ఉందని తెలిసింది నాకు, ఓ పని చేయి కళ్యాణ్ రామ్ దగ్గర తీసుకెళ్తాను, అక్కడ కథ చెప్పు, కళ్యాణ్ రామ్ మాకు సినిమా చేస్తున్నాడు, మాకు రిలేషన్ కూడా ఉంది, అంచేత సినిమా తీసుకుందామని ఉద్దేశం, నువ్వు వచ్చి కథ చెప్పు అన్నాడు. అలా మొదలైంది. డిసెంబర్లో పూజ, మార్చి నుంచి షెడ్యూల్స్ వేశారు. మార్చి 1st to 15th అక్కడ మన రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్లాన్ చేశారు. 1 నుంచి మొదలైంది షూటింగ్, జరుగుతుంది. 5-6 రోజులు జరిగింది. జరిగితే చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రోజు నుంచి వాలంటీర్గా మనలో మనమే షూటింగ్లు ఆపేద్దాం, అంటే ఏ గవర్నమెంట్ వచ్చి బ్యాన్ చేయకుండా మనమే ఆపేద్దాం, ఎందుకంటే కోవిడ్ అనేది చాలా ఉధృతంగా స్టార్ట్ అయ్యి మన వైపు వస్తుంది, అంచేత మనమే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందాం అని చిరంజీవి గారు ఆచార్య షూటింగ్ ఆపేసి మిగిలిన వాళ్ళకి కూడా పిలుపునిచ్చాడు ఆయన ఓ పెద్దగా. దాదాపు ఇది 6వ తారీఖు 7వ తారీఖు జరిగిన షూటింగ్ ఆగిపోయింది, 20 దాకా జరగాలి, ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ 5-6 నెలలు పట్టింది కదా. అవును, షూటింగ్లన్నీ మళ్ళీ ఇదొకటిలోకి మళ్ళీ మొదలెట్టి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫోక్లోర్ సినిమా ఆ స్టైల్ సినిమా కాబట్టి 3 కోవిడ్లకు వచ్చి 3 సార్లు వచ్చింది. అవును, ఈ సినిమా జరుగుతుండగా అన్నిసార్లు ఆపలతో వచ్చింది, రిలేషన్లో ఆపేసి మళ్ళీ మొదలెట్టేవారు. అలాగా 18th డిసెంబర్ స్టార్ట్ అయింది, 19th అంతా జరుగుతూ 20లో జరుగుతూ 21కి రిలీజ్ అయింది. కాపీ వచ్చి 21 ఆగస్టులో 22 ఆగస్టు రిలీజు. మధ్యలో ఈ కథ అన్ని రూపుదిద్దుకుని చెప్పిన కథ ఏంటనుకుంటున్నారు, తొగ్లక్ అనే కథ. ఓ అదే చెప్పారు, అదే చిగురుపాటి చక్రికి నచ్చి తీసుకొచ్చి చెప్తే కళ్యాణ్ ఇంప్రెస్ అయిపోయి
నేను చేస్తాను ఇదని చెప్పేసి షూటింగ్ మొదలుపెట్టక ముందు కథనే చెక్ చేసుకునేవారు వాళ్ళు. డిసెంబర్ 14 పూజ అయితే 12వ తారీఖుని ఎన్టీఆర్ గారు చెప్పించారు కథని. ఓ చెప్పించారా? మరి వాళ్ళ ఆ కాంపౌండ్లో జరిగిన కళ్యాణం గారు ఎన్టీఆర్ గారు ఆఫీస్ కింద వాడుకునేవాడు కదా దాన్ని. వాళ్ళ సాయంకాలం వచ్చేసి అక్కడ కూర్చుని పొద్దున్నే షూటింగ్కి అక్కడి నుంచే బయలుదేరి వెళ్ళి అన్నదమ్ములిద్దరూ మంచి క్లోజ్గా బాగా ఉండేవారు కదా. తమ్ముడు కథ వినని కథ చెప్పించారు. చెప్పిస్తే ఆయన కూడా షాక్ అయ్యాడు. అదిరిపోయిందిరా వేణు, అప్పుడు ఇంకా వేణుయే, అదిరిపోయిందిరా వేణు, కానీ ఒక్క మార్పు చెప్తారు, మరి మీరు అందరూ షాక్ అయిపోతారు, కానీ చేసి తేలారా, నేను చెప్పినట్టు చేయాలి, లేదా నాకెందుకు కథ చెప్పించడం, నేను ఏదైనా చెప్పాను అనుకో చేయాలిగా. అవును. అందుకని మీ అందరికీ పొడ్డోరు ఉన్నాడు అక్కడ, పొడ్డోరు అంటే అడిగారు కళ్యాణ్ రామ్ గారు మా వాడు డైరెక్టర్, ముగ్గురు, మీ ముగ్గురికి ఒక షాక్ ఇస్తా అప్పుడు అన్నాడు ఆయన. ఈయనకు షాకు ఏమిస్తాడు అని ఏం మార్చమంటారు, ఒక అక్షరం మార్చక్కర్లేదు, ఒక షాట్ మార్చక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, సినిమా పేరు మార్చేయండి, తొగ్లక్ వద్దు, అసలు ముస్లిం రాజు వద్దు, హిందూ రాజుకి వెళ్ళిపోండి, ఎవడో ఒకడు కృష్ణదేవరాయలు అశోకుడు ఎవరో ఉంటారు కదా హిందూ రాజులు, అలాంటి ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక హిందూ రాజుని సెలెక్ట్ చేసుకుని ఆడి పేరు పెట్టుకోండి అంతే, ఇంక దీని మీద నేను చెప్పేది ఏం లేదని వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ జుట్టు పీక్కున్నారు. 2 రోజుల్లో ఓపెనింగ్, గెటప్ ఏదో వేయాలి కదా, ముస్లిం అంటే తుకలక్ అంటే ఒక రకంగా ఉంటుంది, హిందూ రాజు అంటున్నాడు ఆయన, అది పాటించి తీరాలి అంతే కదా ఆయన చెప్పింది. అంతే 2-3 రోజుల్లోనే వీళ్ళు చరిత్ర అంతా తిరిగేసేసి కృష్ణదేవరాయలు గురించి ప్రపంచానికి తెలుసు, అతను మంచివాడు, మంచివాడు. అశోకుడు అతను మంచివాడే, అతను కూడా ప్రజలకు అవి ఇవి చేశాడు, యుద్ధాలు చేసాడు తప్ప హింస పెట్టలేదు, జనాన్ని హింస పెట్టడం క్యారెక్టర్లెస్ ఫిలో కాదు అతను. కానీ ఎవడో అని ఎతికి ఈయన పట్టుకున్నారు, బింబిసారుని పట్టుకున్నారు. బయటకు వచ్చాడు బింబిసారుడు, అప్పుడు టైటిల్ అతనుకోలేదు కానీ అతను రాజుగా సెలెక్ట్ చేసుకున్నారు. ఆ పేరే టైటిల్ పెట్టేద్దాం, కొత్త సౌండ్, మళ్ళీ మహానుభావుడు లేకపోతే యోధుడు యుద్ధ వీరుడు ఇలాంటి టైటిల్స్ ఆలోచించి జగదేక వీరుడు ఇవన్నీ ఆలోచించారు. జగదేక వీరుడు టచ్ చేయొద్దు ఆ పేరు, అది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు టైటిల్, ఆ కథ వేరు. మళ్ళీ నెక్స్ట్ చిరంజీవి గారు, ఆయన జగదేక వీరుడు, ఆయన ఎవరైతే దానికి అర్హత ఉందో వాళ్ళిద్దరూ చేశారు, మనం అంత కాదు అని. పాప కళ్యాణ్ గారు చాలా ఫ్రాంక్గా ఓపెన్గా ఆయనే వద్దన్నారా, ఆయన ఏదైనా ఆయన డెసిషన్ తీసుకుంటాడు, ఏదైనా కూడా అహంకారానికే గొప్పకే ఏదో మా తాతలు నీతులు తాగారు మూతులు ఆ టైప్ కాదు ఆయన, ప్రాక్టికల్గా ఉంటారు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అందుకని అదే ఆ బింబిసారుడు అప్పుడు ఇక ఫైనల్గా సౌండ్ బాగుంది అని 2-3 షెడ్యూల్ అయిన తర్వాత అనుకుని ఇక దాన్ని ఖాయం చేసిన తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చింది, టైట్లు వదలడం అన్నీ జరిగినాయి. అందరూ అనుకున్నట్టుగానే ఎక్కువ కళ్యాణ్ రామ్ గారు ఆ సినిమా గురించి ఎక్కువ, నేను మా ఓడిది మధ్యలో మ్యారేజ్ వచ్చింది, ఇప్పుడు ఈ ముహూర్తం డిసెంబర్ 14 అయిన రోజు ప్రారంభించారు, దర్శకుడు పలానావాడు అని చెప్పాలి కదా, అప్పుడు చెప్పాడు మావాడు, నాకు కూడా తెలియదు పేరు, వశిష్ఠ మల్లిడి వశిష్ఠ. ఓ పేరు మార్చుకున్నాడు. అప్పుడే రాజమండ్రి వెళ్ళి అక్కడ మా బంధువులు బాగా క్లోజ్ రిలేషన్స్ ఉంటే వాళ్ళ ద్వారా ఎవరో ఈ అంకెలు సంఖ్యాశాస్త్రం ఆ శాస్త్రం ఈ శాస్త్రం పేర్లు ఇలా మార్చేవాడు ఉంటారు, అలాంటి వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ పేరు వి ఉంచుకుని వెంకట వి ఉంచుకుని వశిష్ఠ అని ఆయన ఎవరో పెట్టారు, పంతులు గారు పెట్టి ముహూర్తం ముందు వచ్చి చెప్పలేదు, ఇలా పేరు మారుస్తున్నాను ఏం చెప్పలేదు, అక్కడ ప్రెస్కి ఇవ్వాలి కదా, అవును ఆ రోజు ప్రెస్కి ఇచ్చారు, స్టిల్స్ ఏం లేకుండా పూజ జరిగింది, కొత్త దర్శకుడు వశిష్ఠ అని వచ్చింది. నేను అది చూసి అడిగా, ఇది ఎప్పుడు చేసావు బాబు అంటే, చేశానండి, మరి 5 సార్లు ఆగిపోయింది, 5 సినిమాలు ఆగిపోయినాయి, ఎందుకు ఆగిపోతున్నాయి కారణాలు ఏంటంటే వీళ్ళు దుష్టబుద్ధులతో ఆగిపోయినాయి, లేకపోతే ఆయన్ని చెప్పుకోకుండా ఏదో పేరు మార్చుకో కలిసి వస్తుంది నీకు అని ఒక ఆయన చెప్పారు, అయితే మీరే పెట్టండి అన్నాం, ఇలా పెట్టారు అది ఇది అని పేరు మార్చేయనండి అన్నాడు. సరే మార్చుకో అని చెప్పేసి ట్రావెలింగ్ అంతా అదే అయిపోయి కళ్యాణ్ రామ్ గారు అదే నేను మా వాడి మధ్యలో
పెళ్లి పత్రిక ఇద్దామని చెప్పేసి కళ్యాణమ్మ గారు అయితే అప్పటికి 300 పైన షూటింగ్ అయిపోయింది. ఇక ఏదో సాంగ్ అయ్యి మిగిలిన నెమ్మదిగా చేసుకుంటున్నారు. ఆయన కలుద్దామని వెళ్తే పత్రిక ఇచ్చిన రోజు అంటున్నాడు, రెడ్డి గారు మీరు షాక్ అయిపోతారు, థ్రిల్ అయిపోతారు సినిమా చూస్తే. మొత్తం సినిమా షూటింగ్ అయిపోయింది, సాంగ్ ఏదో ఉందంటే నిన్న మొన్న మొత్తం అదా చూసుకున్నాం కంప్లీట్గా. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మించి ఉంది, అదిరిపోయింది సినిమా నాకు చెప్పాడు ఆ రోజు. అని అంటారు అనమాట. అందరం బాగుంటుంది అనుకుంటాం, మన ప్రోడక్ట్ మనదే బాగుండాలని అనుకుంటాం, చేసేటప్పుడు ప్రతి వాడు వాళ్ళది బాగుంది అనుకుంటారు. అలా కాదు, ఈయన విపరీతంగా ప్రేమించేసాడు దాన్ని, ఇష్టపడి అసలు నవ్వుతూ చెప్పేవాడు. ఆయన అనుకున్నట్టుగా అందరూ బాగుంటుంది అనుకుంటారు కాబట్టి అందరూ అనుకున్నట్టుగా అది బాగానే ఇదైంది. ఆ రోజు కూడా కాంపిటీషన్ రిలీజ్ రోజు కూడా ఒక పక్క మీది, ఒక పక్క దత్త గారు సీతారామం. అమ్మ ఊహించని కాంపిటీషను. మీదేమో అది కార్తికేయ 2. అవును. మళ్ళీ ఇంకొకడు ఆడి సినిమా రిలీజు డిజాస్టర్ అయిపోయింది. అది మాచర్ల నియోజకవర్గం. అవును, 4 సినిమాలు 2-5 అవును 12-1 13-1. అవును. కార్తికేయ గట్టిగా వచ్చింది, అసలు ఊహించని రేంజ్ లేచిపోయింది మన ఆ సినిమా. అవును. అయినా ఈ అన్ని సినిమాలు హిట్ అయినాయి ఫెయిల్ అయినాయి కూడా సీడెడ్లో మా నోడిది 10 కోట్ల దాకా చేస్తే ఆ సినిమాలన్నీ 4-5 చేసినాయి. సూపర్ హిట్లు అయినా ఇదైనా అంటే వీళ్ళ పొటెన్షియాలిటీ అలాంటిది. రాయలసీమ కానీ మాస్ ఏరియాల్లో రామారావు గారి కుటుంబం పొటెన్షియాలిటీ అలా ఉంటుంది, గట్టికి కొట్టింది, మామూలుగా కాదు. విశ్వంబర ఎట్లా పట్టలెక్కింది ఇప్పుడు? మా బాస్తో సినిమా ఎలా వస్తుంది ఏంటి? విశ్వంబర కానీ ఏదైనా కావచ్చు, మా వాడి జర్నీ అనేది నేను ఇప్పుడు మీరు ఎలా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటారో తప్ప నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు, ఎవరు ప్రొడ్యూసరో ఎవరు హీరో అనుకునే నాకు క్వశ్చన్స్ ఏం లేవు, ఆసక్తి కూడా లేదు నాకు. ఎందుకంటే వాడు డైరెక్టర్ అనుకున్నాడు, నేను చేయగలిగింది నేను చేశా, అయ్యాడు, గోల్ కొట్టేసాడు. సహజంగా నేను ఎన్టీఆర్ ఫ్యాన్, ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్. తర్వాత ఆటోమేటిక్గా వారసత్వం కింద బాలకృష్ణ గారు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అందరినీ ఇష్టపడతా. నందమూరి కుటుంబం అంటే కొద్దిగా రామారావు గారు అనేది ఏ సినిమా ప్రేమికుడైనా రామారావు గారిని ప్రేమించాలి. అవును. అప్పుడు బోయపాడిది అయ్యేదాకా ఆగాల అని మనోడు మళ్ళీ మేము అవసరం పడ్డాడు. పడితే విక్కీ అన్నాడు, వేణు అంటే ఇంకా వశిష్ట, నేనేమో వేణు అంటున్నా మామూలుగా, వశిష్ట పెద్ద అయినా బాగుంది చెప్పాయి, పెద్ద ఆయనకి వెళ్ళి కథ చెప్తారంటే చెప్పన్నాడు, చెప్పాడు, ఓకే అయిపోయింది. రాత్రి 10 ఎంత అయి ఉంటుంది. ఆ టైంలో నాకు మామూలు ఫోన్ చేశాడు, ఎక్కడున్నారు అన్నాడు. ఓ ఫ్రెండ్ ఆఫీస్లో ఊరికే డిస్కషన్ మందు కింద చేసుకుంటూ కూర్చుంటున్నాం, మీరు బయటికి రండి అక్కడి నుంచి అన్నాడు. అలాగే అని సరే మీకు న్యూస్ చెప్తా, అప్పుడు మీరు ఎక్కడ అనకండే, ఈ ప్రెస్ రావాలంటే ఆళ్ళనోటి నుంచి రావాలి, మనం చెప్పకూడదు కదా, కానీ నేను ఇప్పుడే లోన కథ చెప్పి ఓకే చేసుకుని బయటకు వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. చిరంజీవి గారు కథ విన్నారు, ఓకే చేశారైనా, బాగా చేసుకుని స్క్రిప్ట్ సెట్స్కి వెళ్ళిపోదాం తొందరలో చేసుకోండి అని చెప్పేశారు, మీకే చెప్తాను న్యూస్, ఓకే అయిపోయింది అన్నాడు. సంతోషంరా బాబు, అంతే. ఆ రోజు యూవీ క్రియేషన్స్ ఆఫీస్లో వాళ్ళ పార్టీ 10 గంటల తర్వాత నుంచి వాళ్ళ పార్టీ లీడర్లు చేసుకున్నారు. మేము అప్పటికే క్లోజ్ అయిపోయింది మా పార్టీ అక్కడ. 10-10:30కి ఎవరికీ చెప్పలేదు, ఇంటికి పడుకున్నాం. మర్నాడు 24 అవర్స్ సేమ్ టైం, మర్నాడు రాత్రి 10 ఆ టైంకి రావడం మొదలుపెట్టినాయి యూట్యూబ్లో అట్లా ఇట్లో బయటకు వచ్చేసింది, రావడం స్టార్ట్ అయింది. నేను అడిగా, ఇచ్చేసారు కదా, నేను సీక్రెట్గా పెట్టుకోవడం అంతే, వచ్చింది కదా అండి. అవును, ఎవరో వాళ్ళు చెప్తారు కదా వచ్చింది అన్నాడు. అది నేను ఇప్పుడు ఏ కథ చెప్పావు నేను అడగలేదు, ఏ స్టైల్ అని అడిగా. అదే ఆయనకి ఇష్టం, ఆయన సోషియో ఫ్యాంటసీ చేద్దామని మనసులో. జగదేకుడు, అతిలోక సుందరి చేశారు, అంజి చేశారు. మళ్ళీ అంజి తర్వాత ఇంకా ఆయన ఆ జోనర్ టచ్ చేయలేదు, కథ కోసం చూస్తున్నారు. ఏదైనా అలాంటి జోనర్లో కథ చెప్తే చేద్దామని చూస్తున్నారు. అందుకే నేను కూడా ఆలోచించి కథ ఆయన చెప్దాం అన్నప్పుడు ఆ రంగాన్ని ఆలోచించుకుని వెళ్ళి ఓ లైన్ చెప్పాం, కనెక్ట్ అయిపోయింది అని చెప్తే
అది తప్ప ఇక మనం దాని గురించి నేను నేను డీటెయిల్స్ అడగలేదు. అలాగే నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆ షూటింగ్ వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇలా ఉందో అనుకుని కొంచెం నాలెడ్జ్ ఉన్న మనుషులు కాబట్టి అక్కడ ఏ డైలాగ్ అయ్యి ఉంటాం కదా. అయితే ఈ జర్నీలో మీరు బన్నీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బన్నీ ఇప్పుడు ఉన్న బన్నీకి అప్పుడున్న బన్నీకి మామూలు ఇమేజ్లో మామూలు తేడా రాలేదు. మాకు ఆ రోజే తెలుసు అది. అవునా? ఆ రోజు ఒకటి చెప్తానండి, గంగోత్రి సినిమా చూసాం. అందరు అబ్బాయిల్ని హీరోగా చేస్తున్నారు కదా, నేను మా అబ్బాయిని హీరోగానే చేద్దాం అన్నాం కదా. అలాగే అరవింద్ గారు బన్నీని చేద్దామన్న గంగోత్రి సినిమా కేవలం డైరెక్టర్ గారు మేనేజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా సినిమా తీసి పాటలు అన్ని పెట్టుకుని సూపర్ హిట్ చేశారు. ఈ అబ్బాయితో మళ్ళీ ఏం సినిమా చేయాలి? ఆ అబ్బాయి మీద వచ్చిన రిజల్ట్ అటు ఇటుగా ఉంది. అంటే యాక్టింగ్ కాదు కానీ గంగోత్రి సినిమాలో ఒక సీన్ ఉంటుంది, సుమన్ గారికనే తండ్రికి కొడుక్కి ఒక సీన్ అద్భుతంగా చేశాడు బన్నీ. అంచేత యాక్టింగ్ ఉంది, కానీ కటౌట్ చాలా బక్కపలచగా ఈ అబ్బాయికి ఏ క్యారెక్టర్లు వస్తాయి ఏంటి అనే టైంలో ఆర్య అనే సినిమాకి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి రాజుగారికి బన్నీని సెట్ చేసింది నేనే. అవునా? ఓ, వాళ్ళ కథ విన్నారు. రాజుగారు సుకుమార్ గారిని తీసుకెళ్ళి బన్నీ కాంపౌండ్ అరవింద్ గారికి కథ చెప్పించారు. వాళ్ళు బాగుంది చెప్తాం అన్నారు, కానీ వాళ్ళ పిలుపు రాలే. నేను రాజుగారి దగ్గరికి అస్మాన్ వెళ్తాను కాబట్టి రాజుగారితో ఏమంటే మీ అప్పటికి ఆర్య కాదు అది, మీ సుకుమార్ సినిమాకి కొత్త డైరెక్టర్ చేస్తున్నారు కదా, హీరో ఎవరండి అన్న. చాలామంది దగ్గరికి వెళ్ళాం, ఇది సెట్ కావట్లేదు అన్నారు. అంటే ఎదురుగా టేబుల్ మీద ఒక ఫోటో ఉంది, ఆంధ్రజ్యోతి స్పెషల్ ఎడిషన్ సండే వస్తుంది, దాని మీద గంగోత్రి 100వ రోజు అని హీరో ఫోటో వేశారు. నేను అది తీసి ఈ అబ్బాయిని పెట్టుకోండి అన్న. చూశారు, చూసి అది అయింది, వెళ్ళి కథ చెప్పొచ్చాం, రెస్పాన్స్ రాలేదు అన్నారు. మీరు పెట్టుకుంటారా? ఈ అబ్బాయి మీకు ఓకేనా? ఓకే కాబట్టే కదా కథ చెప్పొచ్చాం అన్నారు. సరే అయితే రెడీగా ఉండండి, నేను మీకు అబ్బాయిని నేను ఓకే చేపిస్తాను అని చెప్పి అరవింద్ గారిని కలిశాను. అరవింద్ గారు ఏంటి ఏం మాట్లాడాలంటే ఒక సినిమా విషయం మాట్లాడాలి మనోడికంటే, ఓ పని చేసి వచ్చానండి, ఒక్క మాట కూడా మాట్లాడే టైం లేదు నాకు, నేను అర్జెంటుగా బయలుదేరి రాజమండ్రి వెళ్తున్నా ఇవాళ, మళ్ళీ ఎల్లుండి వచ్చేస్తాను, వచ్చిందని మాట్లాడదాం అన్నాడు. సరే అనే లోపు అన్నాడు, బహుశా రాజమండ్రి ప్రయాణం నీకు కూడా ఉండుంటుంది అన్నాడు ఆయన. అవునండి, ఇవాళ నైట్ నేను రాజమండ్రి వస్తున్నాను. ఇద్దరు లేదు ఒకే పని. ఆయన చిరంజీవి గారు కూడా వస్తున్నాడు, నేనేమో వినాయక్ గారు కూడా వెళ్తున్నాను. ఆయనేమో స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నాడు, నేను వినాయక్ గారితో సాయంకాలం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం జర్నీ. అప్పుడు పని చేద్దాం సత్యనారాయణ, నువ్వు వస్తున్నావు కదా నేను వస్తున్నాను, వచ్చేటప్పుడు చిరంజీవి గారు ఒక్కరో వెళ్ళిపోతారు ఫ్లైట్లో, నువ్వు కలిసి వెనక్కి వద్దాం, జర్నీ చేద్దాం, ఆ జర్నీలో మాట్లాడుకుందాం అన్నాడు. అలాగే సార్ అన్న. అలాగా మర్నాడు ఆ జర్నీ మళ్ళీ అందరికీ గౌతమి బుక్ చేశారు. నేను అరవింద్ గారు ట్రైన్ ఎక్కకుండా కారులో 1 అవర్ బిఫోర్ కారులో బయలుదేరి మాట్లాడుకున్నాం, బన్నీని మనం రాజుగారికి ఇవ్వాలి సార్, అందుకని వచ్చా. కథ విన్నానయ్యా, 3 గంటల సేపు చెప్పి ఇంటర్వ్యూల్ అన్నాడు, నిద్ర వచ్చేసింది నాకు. సుకుమార్ గారు అన్నాడు. సుకుమార్ గారు లెక్చరర్, బేసికల్లీ ఏ విషయం చెప్పినా చాలా డీటెయిల్డ్గా 10 నిమిషాల విషయాన్ని గంట సేపు చెప్తారు ఆయన. అసలు ఉదాహరణ ఆయన లెక్చరర్, ఆయన ప్రవృత్తి ఇది 2 ఫస్ట్ ఫిల్మ్ అది. అవును, ఒక లెజెండ్ ముందు కూర్చుని కథ చెప్పడం అంతే, కొంచెం ఇదిగా ఉంటుంది, ఏదో అయి ఉంటుందండి. కానీ అబ్బాయి చాలా టాలెంటెడ్. నువ్వు విన్నావా కదా? నేను విన్నానండి, ఉత్తిదే వినలేదు, విన్నాను, చాలా బాగుందన్న. సరే అని చాలాసేపు మేమిద్దరం కారులో లింక్ చేస్తూ సరదాగా కౌలు చెప్పుకుంటూ ఇదే విషయాన్ని మాట్లాడుతూ, రాజుగారి గురించి అరవింద్ గారికి తెలియదు. రాజుగారు అప్పటికి దిల్ అనే సినిమా ఫినిష్ చేసి ఉన్నాడు అంతే, ఇంకా రాజు ఎవరో ఆయన తెలియదు. మరి ఆయన ఏంటి పుడోహరో కెపాసిటీ అది ఇది లేదండి, డిస్ట్రిబ్యూటర్ ఆయన పర్లేదండి, ఆయన మంచి మేకర్ అండి, బాగా తీస్తాడు సినిమాని, ఏదో గాలికి డైరెక్టర్ పెట్టేహాం అని వదిలేయడు. ఆయన గొప్పతనాలని చెప్పుకుంటూ మంచి చెప్పుకుంటూ ఏలూరు రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక లాస్ట్ అక్కడ దిగి ట్రైన్ ఎక్కేస్తాం. నేను అరవింద్ గారితో చెప్పా, అప్పుడు నాకు మన కింద ఉన్నాం కదా మంచిది, మేము చాలా క్లోజ్గా ఉంటాం, అందుకని ఒకటే చెప్పా, సార్
అబ్బాయిని రాజుగారికి ఇచ్చేయండి. సుకుమార్ గారిని బన్నీని కలిపింది మీరు ఇప్పుడు. వాళ్ళంత ముందు కలిశారు, చేశారు. ఇప్పుడు ఈ పుష్పాలో ఈ జర్నీలో వాళ్ళిద్దరూ ఎక్కువ లవ్ చేసుకుంటూ నేను ఆయన్ని చేశాను, ఆయన నాకు ఇచ్చి ఎన్నో మాట్లాడుకుంటారు. వాస్తవం ఇది, వెరీ క్లియర్. సుకుమార్ గారు తెలిసే విషయం, బన్నీకి తెలియకపోవచ్చు. అరవింద్ గారికి తెలుసు తప్ప బన్నీకి తిరిగి ఇలా చేసేది తెలియకపోవచ్చు. రాజుగారు తెలుసు. అందుకే రాజుగారు ఎప్పుడు కూడా నా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ని, నా ప్రొడక్షన్ ఆఫీస్ని వాళ్ళ లెవెల్కి ఇలా వచ్చాము అంటే కారణం వన్ ఆఫ్ ది 10 మంది ఉండొచ్చు, అందులో ఒక రీజను సత్యనారాయణ రెడ్డి అనేది రాజుగారు ఇప్పుడు నాకు అలా మాకు ఏం కావాల్సి చేస్తారు. సూపర్. నేనంటే బాగా ఇది వాళ్ళు చెప్పుకుంటారు, ఇలా మాకు ఈ సందర్భంలో ఇలాగ వచ్చింది అని వాళ్ళు చెప్పుకుంటారు. ఆది అనే సినిమాని వాళ్ళకు కొనిపించింది నేను రాజుగారికి. అవునా? ఓకే. అప్పుడు వాళ్ళు మూసేశారు ఆఫీస్ని, ఇంక మా వల్ల కాదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మూసేశారు. నేను అన్నాను ఆ ఒక్క సినిమా చేసి మూసేయండి, పోతే 10 రూపాయలు అది కూడా పోద్ది, 11 రూపాయలు పోద్ది, వస్తే ఈ 10 కూడా వచ్చేస్తాయి. నా మాట విని ఒకటి జరుగుతుంది అక్కడ. సురేష్ గారు ఆది అని సినిమా తీస్తున్నారు, అన్నీ తెలుసు నాకు. ఆ కథలో రోజు ఎడిటింగ్ రూమ్లు, బెల్లంకొండ గారికి వినాయక్ గారికి ఒక హ్యాబిట్, అది ఏది చేసినా ఇవాళ షూటింగ్ జరిగింది అనుకోండి, రేపు పొద్దున్న మేము పిలిచి చూపించేస్తుంటాడు, ఇద్దరు చూపిస్తారు అలాగా. అంచేత అది ఆది అనే సినిమా నాకే కాదు బోల్డ్ మంది ఎప్పుడు జరిగింది అప్పుడు చూసేస్తుండేవారు. ఆ సినిమా కొట్టేస్తుంది గ్యారంటీ. అది చేయండి అన్న దెబ్బకే రూపాయికి 10 రూపాయలు మిగిలింది. రాజుగారికి తిరగబడింది, డిస్ట్రిబ్యూషన్ జాతకం మళ్ళీ తిరగబడింది. వరుసన పెద్ద పెద్ద హిట్లు, ఈడియట్లు, ఖుషీలు ఇలాంటి సినిమాలు వచ్చేసినాయి ఆఫీస్కి. అది ఆయనకి మనసులో సత్యనారాయణ నాకు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు, ఒక కారు కొని ఇచ్చారు నాకు. ఆది సినిమాకి ఒక జన్ కారు కొని మార్కెట్లో అప్పుడే కొత్తగా వస్తాయి, 100వ రోజు ఫంక్షన్కి నాకు అది గిఫ్ట్గా ఇచ్చారు. అంటే ఎంత ఖర్చు అయింది ఇచ్చారు ఏమి అది కాదు, ఆ సినిమా ఈయన వల్లే అనేదానికి గుర్తు వాళ్ళ మనసులో ఆ గుర్తింపు ఉంది. తర్వాత ప్రొడక్షన్ విషయంలో ఆది వల్లే దిల్ వచ్చింది వాళ్ళకి. వినాయక్ గారు డైరెక్టరే, వాటి వల్లే ఆర్య నా వల్ల ఆ హీరో అక్కడ సెట్ అయ్యాడు. నేను కాకపోతే ఇంకోటి ఎవడో చేసేవాడేమో, అది వేరే జరగవలసింది జరుగుద్ది. బట్ నా అదృష్టవశాత్తు నేను కారకుడుగా చెప్పుకోవడానికి ఇది వచ్చింది నాకు. అలాగా వాళ్ళ అసోసియేషను ఇవన్నీ. ఆర్య రిలీజ్ అయిపోయి ఆడుతున్న టైంలో వినాయక్ గారిది సాంబార్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అన్నప్పుడు ఇందాక నేను చెప్పిన టాపిక్ ఇదైందనమాట. ఇది నా పేరు రావడం, ఆయన చేస్తున్నా అనడం, పిలవడం, ఇవన్నీ. తర్వాత బన్నీతో ఆ షూటింగ్ జర్నీ కానీ ఏది. వినాయక్ గారి గురించి నేను కొత్తగా ఎవరికి ఏమి చెప్పాలని పని లేదు. వర్క్ హార్డ్, పెద్ద నెంబర్ 1 డైరెక్టర్స్లో ఒకడుగా ఉంటూ ఈ రోజు నెంబర్ 1 డైరెక్టర్ అనిపించుకునేవాడు తీసిన రోజుల్లో సగం రోజులు కూడా షూటింగ్ చేయడం. ఆయన 150 రోజులు 200 రోజులు షూటింగ్లు ఆయనకి అలవాట్లేదు. 85 days అంతే. బన్నీ 85 days. ఏం కాస్టింగ్ అండి ఇందులో. శరత్ కుమార్, అప్పటి శరత్ కుమార్, ఇప్పుడు అంటే తండ్రి వేషాలు వేయడం కాదు, డ్యామ్ గురించి పెద్ద సబ్జెక్ట్ అది తీసుకుని తర్వాత బన్నీ ఇంకా హార్డ్ వర్క్. నేను ఏ హీరో దగ్గర, నేను చాలామంది హీరోలకి సన్నిహితంగానే ఉండేవాడిని. బన్నీ అంటే బన్నీ అంతే హార్డ్ వర్క్ విషయంలో. తెల్లారి 3 గంటలకు లేచి వెళ్తే జిమ్లో ఉంటాడు. అవునా? 6 గంటల వరకు ఒక్కోటి వేసుకుంటాడు, రెడీ అవుతాడు. 7:30 కాల్ షీట్ అంటే 7:30కి ఉంటాడు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక అద్భుతమైన ఇది పెర్ఫార్మెన్స్లు అన్ని, నటన, క్యారెక్టర్ ఇది. కానీ ఇప్పుడు నేను రోజు షూటింగ్ ఫాలో అప్ చేస్తాం కదా, ఎందుకు అనుకోను ఏ రోజుకైనా ఇతను అంటే ఇండియాని ఎత్తాడో అవన్నీ నాకు తెలీదు. నెంబర్ 1 హార్డ్ వర్క్తో, సిన్సియారిటీతో అన్ని వనరులు ఉన్నాయి, ఇవన్నీ కలిస్తే. అలాగే గంగోత్రి అనేది అదృష్టం. రాఘవేంద్రరావు గారి చేతిలో ఫస్ట్ సినిమా అలా పట్టడం అంటే అదృష్టం కూడా ఉంది ఆయనకి. ఖచ్చితంగా అదృష్టం ఉండాలి, అందువల్ల ఉండదు. ఎంత కష్టపడేవాడైనా అదృష్టం లేకపోతే రాదు. పాపం కొంతమంది చాలా కష్టపడతారు, ఇది ఉండాలి. అది ఉంది. ఎందుకు వెళ్ళడం అనుకుంటాను, ఎప్పటికైనా ఇతను ఏదేస్తాడో అనేది నాకైతే ఖచ్చితంగా ఉంది. ఆ సందర్భం రాలేదు, ఎప్పుడు చెప్పడం వల్ల అవసరం లేదు. మనం వెళ్ళి ఆయన గురించి గొప్పగా చెప్పి డేట్లు సంపాదిందాం అంటే అలాంటి కోరికలు లేవు మాకు. దొరికినోడితో చేసుకోవడం అలా తప్ప సినిమాలు తీయడం కోసం వాటి కోసం మళ్ళీ ఎప్పుడు ట్రై చేయదా? నేను మధ్యలో ఒకసారి
జోక్గా అన్నా మ్మ్. షూటింగ్కి వెళ్ళా. మ్మ్. నా ఇల్లు నా ఇండియా సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళా. ఓహో. అది కూడా మహేంద్ర నేను ఒకంత వంశీ. వెన్నెల కిషోర్ ఉంటే అక్కడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు బన్నీ నన్ను చూసి రెడ్డి గారు ఎలా వచ్చారు అన్నాడు. నేను కలుద్దామని అన్న. ఉత్తినే క్యాజువల్ అది. మ్మ్. ఏంటి పని ఏముంది, బన్నీ కాంబినేషన్ రిపీట్ చేద్దాం, అది అడుగుదామని వచ్చాను. చేద్దాం. అన్నయ్యని అడిగారా? అన్నయ్య అంటే వినాయక్ గారు. వినాయక్నే అన్నయ్య అంటారా? వినాయక్ గారిని. అన్నయ్యని అడగకుండా వస్తానా? మ్మ్. అయ్యి అన్నయ్యని అడగాల, అడగవలసింది నిన్నే అని ఇలాగా చేద్దాం అన్నాడు. అది సరదాగా నేను అప్పటికప్పుడు ఓకే. నేను పక్క వచ్చి వెన్నెల కిషోర్తో మాట్లాడుతుంటే మళ్ళీ పిలిచాడు. ఇగో మీరు వచ్చి బన్నీ రిపీట్ చేద్దాం అవన్నీ కాదు, మనం వేణుని రమ్మనండి, కథ చెప్పానండి, అది చేద్దాం సినిమా. అన్నయ్యకి సినిమాలు ఇప్పుడు ఇదే ఉంది, మనోడికి అవసరం అన్నాడు. అప్పటికి శిరీష్ది చెడిపోయింది. ఓహో. ఆ ఫీలింగ్ వీళ్ళందరికీ ఉంది ఫ్యామిలీలో. ఓహో. మా తమ్ముడు దెబ్బ కొట్టాడు వేణుగాడిని, వీళ్ళందరికీ కామన్ ఫ్రెండ్. ఫ్యామిలీ వాళ్ళ బన్నీ వాళ్ళ అమ్మగారు కూడా మా వాడిని వాళ్ళ అబ్బాయి కింద చూసుకుంటుంది. అంత రిలేషన్ ఉండేది. అది అనవసరంగా మా వాడు వాళ్ళు చెడిందని ఇప్పుడు అన్నాడు అనమాట. సినిమా అంటున్నారు కదా కాంబినేషన్ వినాయక్ అవసరం ఉంది, వినాయక్ నీ అవసరం లేదు, నాకు ఇది లేదు, మనోడిని కథ చెప్పమానండి అన్నాడు సీరియస్గా. అది నేను చెప్పా, వద్దులే ఆడేదో ప్రయత్నాల్లో ఉన్నాడు, ఇప్పుడు నేను బన్నీ కథ చెప్పాలంటే మళ్ళీ అది ఇంకో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఇక్కడ మొదలవుద్ది, ఇది అవుద్దో లేదో తెలియదు, తర్వాత చూద్దాం అని వచ్చాను. ఓకే. వచ్చేసి పుష్ప 1 జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి నిజంగానే చేద్దామనే వెళ్ళా. ఏంటి సినిమా పరిస్థితి అంటే, నేను ఎప్పుడో చెప్పాను కదా మనోడు ఆల్రెడీ సినిమా చేస్తున్నాడు, అయిపోనే ఉండే, నాకు ఏదైనా కథ చెప్తే మనం చేద్దాం అన్నాడు. సరేలే అని వచ్చా. ఓకే. అలా అప్పుడప్పుడు సంవత్సరం ఎప్పుడైనా ఒకసారి అలా కలిసినప్పుడు బింబిసార్ రిలీజ్ అవగానే నాకు మెసేజ్ పెట్టాడు. మెసేజ్ ఏమని, నేను మీకు ఫోన్ చేస్తున్నాను ఎత్తండి బాబోయ్ బన్నీ అని పెట్టాడు. ఎత్తట్లేదు అనమాట, నాకు తెలియదు, నిద్రపోతా ఆ ఫోన్ అక్కడ పడితే. తర్వాత మా అబ్బాయి ఫోన్ చేశాడు, ఈ చూస్తే మీకు బన్నీ ఫోన్ చేస్తున్నాడు, మీరు తీయట్లేదట, నాకు చేశాడు, తీయండి చూసుకోండి. ఓకే. చూస్తే ఆయన మెసేజ్ పెట్టాడు, రెడ్డి గారు అల్లు అర్జున్ నా ఫోన్ లిఫ్ట్ చేయండి అని. ఏమని చెప్పేసి పట్టు కూర్చుని అలాగా చేసాడు. అంటే మళ్ళీ 5 నిమిషాలు చేస్తే ఆ రోజు మాట్లాడాడు, చూశాను సినిమా చాలా అద్భుతం, మనవాడు సూపర్ చేశాడు, మనం సినిమా చేద్దాం, ఇంకో అద్భుతం చేద్దాం అందరం కలిసి. ఓ సూపర్ అన్నాడు. ఉంటుంది, మంచి కథ దొరికితే ఇంకా ప్రాక్టీస్ ఉన్నారు కాబట్టి పడతాయి. ఇంకా నేను టచ్లో ఉండి నా ప్రయత్నం నేను చెయ్యాలి. నాకు అలా తిరిగి ప్రొడక్షన్ విషయంలో తిరిగి ఆ ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. క్యాజువల్గా ఏదైనా జరగాలి తప్ప లేదు. ఒకవేళ కాంబినేషన్ సెట్ ఏదో ఒక డోర్ చేసుకుంటాడు, ఏదో ఒక డోర్. ఎందుకంటే మా వాడు లక్కీగా రకరకాలు అనుకుని ఒక జోనర్లో పడ్డాడు, రెగ్యులర్ సినిమా కాకుండా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పడ్డాడు. కాబట్టి ఆడు మైండ్ సెట్ అంతా అలా ఉంది. ఇప్పుడు చరణ్తో అనుకున్న కథ కూడా అలాంటిదే. ఇప్పుడు చిరంజీవి గారిది అలాంటిదే. బాలయ్య బాబు కూడా ఒక స్టైల్లో కచ్చపోగా చేపించుకున్నాడు. అంచేత వాడు జోనర్ వేరు, మిగిలిన అందరూ ఒక స్టైల్లో పోతున్నారు. అంటే ప్రతి హీరో ఒక హీరోయిన్ కొత్త హీరోయిన్ పరిచయం సూపర్ హిట్ అయిపోతే అందరు హీరోల పక్కన ఒకసారి చేసేసి వరుస పెట్టేస్తుంది కదా. అలాగే ఈ డైరెక్టర్తో అందరు హీరోలు వరుస పెడతారు, వీడు బాగా చేసుకుని వెళ్తూ ఉంటే. ఇప్పుడు కెరీర్ మహా అయితే 10 సినిమాలు ఉండొచ్చు. ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు 10 సినిమాలు దాట్ జస్ట్. రాజమౌళి గారు, వినాయక్ గారు 18వ సినిమా దగ్గర ఫుల్ స్టాప్ పెట్టారు, మళ్ళీ మొదలు పెడితే ఇంకో 3-4 చదువుతారు. సుకుమార్ అయితే మరి ఇంకెన్ని సినిమాలు చేయగలుగుతాడో తెలియదు, ఇంకో 2 చేస్తాడు 3 చేస్తాడు. కెరీర్ అలాగా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. కోదండరామిరెడ్డి గారు ఒకే సంవత్సరం, నేను పనిచేసే రోజుల్లో ఒకే సంవత్సరం 6 సినిమాలు చేశారు. 6 సినిమాలు సెట్స్ మీద ఉండే కోదండరామిరెడ్డి గారు. నెంబర్ ఆఫ్ కమర్షియల్ పెద్ద సినిమాలు ఎక్కువ చేసింది కోదండరామిరెడ్డి గారు. అది తగ్గిపోతూ సంవత్సరానికి పూరి గారు కొంచెం పాస్ట్ ఉన్నవాళ్ళు. అవును, పూరి గారు ఒక 50 సినిమాలు దాకా వచ్చాడు. వినాయక్ గారు 18 చెప్తాను కదా, సీను వైట్లో ఓ 25 చేశాడు. రాఘవేంద్రరావు గారు ఏమో 125 దాటేశారు, దాసరి గారు 150 చేశారు. ఆయన ఉంటే ఇంకో 10 సినిమాలు చేసేవాళ్ళు ఇప్పటికి. అలా కొంతమంది డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు 97, 96 అక్కడ ఆగిపోయింది. అలా వస్తూ రామారావు గారు 300,
కృష్ణ గారు 300, అవును. శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు 200 చిల్లరే, చిరంజీవి గారు 150. ఎస్. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ పాత్రం వాళ్ళని చూసారా? రామారావు గారు తప్ప నాగేశ్వరరావు గారితో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా, దాంపత్యం. ఓహో. తర్వాత ఆయనతో సినిమా తీశాను కదా, అవును. నాగేశ్వరరావు గారితో సుకుటుంబ సమేతం ఆయన లీడ్ రోల్ కదా, అవును. ఆయనతో తీసా. ఆయనతో సాన్నిధ్యం ఉంది. ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు ఒక సాంప్రదాయం నాగేశ్వరరావు గారికి, ఎవరైతే తనతో సినిమా మొదలుపెట్టారో ఆ యూనిట్లో ముఖ్యమైన ఒక 10 మందిని ఆయన ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు ఇంటికి పిలిచి పార్టీ చేస్తారు. ఓకే ఓకే. ప్రతి ప్రొడ్యూసర్కే. ఓకే ఓకే. అలాగే మీకు ముఖ్యులు ఎవరైనా ఉంటే పిలుచుకోండి ఈరోజు మా ఇంటికి. అలాగా ఆయనతో ఇంటికి వెళ్ళి ఆ అసోసియేషన్ ఆయనతో గడపడం జరిగింది. ముఖ్యంగా నేను శోభన్ బాబు గారితో సినిమాలు పనిచేశాను. అవునా? ఓ. కొదనాయుడు గారు అంటే శోభన్ బాబు గారితో భావమర్దాలు ఫస్ట్. అవును అవును. శ్రావణ సంధ్య. ఓకే. ఆయనతో చాలా హోమ్లీగా అద్భుతంగా ఉంటుంది. కొంచెం నాకు సత్యమూర్తి గారు సావాసం వల్ల నన్ను కూడా ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసుకుంటున్నట్టు కాకుండా రైటర్ అనగానే ఉండే రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది కదా, అలాగే నాకు కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టి కౌలు చెప్పుకునేవారు. ఆయన నాతో మాట్లాడుతుండేవారు. ఆయనతో మాట్లాడితే మనకి ఏదైనా ఫేవర్ ఉందనుకోండి, ఆ ఫేవర్ పోద్ది. ఇప్పుడు మీతో మాట్లాడితే తలనొప్పి అంటాం కదా, అలా కాదు, ఇది రివర్స్. అంత పాజిటివా? అద్భుతం. ఓకే. పక్క పేరు ఏదైనా ఎత్తి, ఏమండి నిన్న హీరో కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందండి, ఆ ఫ్లాప్ అంటున్నారంటే మనకి ఎందుకండి. ఓకే. వస్తూ ఉంటాయి, ఫ్లాప్లు వస్తాయి, హిట్లు వస్తాయి, అంతే. ఇంకా వేరే వేరే ఎలా కెరీర్లో ఎలా జాగ్రత్త పడాలి, ఏం చేస్తే బాగుంటుంది కెరీర్, ఏం చేయకూడదు, చాలా మంచి విషయాలు. ఓకే. చాలా బాగా చెప్తారు. ఆయనతో పనిచేయడం, ఆయనతో సినిమా తీద్దామని ప్రొడ్యూసర్గా ఆయనకి అప్పట్లో 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఓహో. సత్యమూర్తి గారే డైరెక్టర్. ఓహో. అయితే అది కుదరలే. అంటే ఆ రోజుల్లో ఆయన రెమ్యునేషన్, టాప్ రెమ్యునేషన్ 4 lakhs శోభన్ బాబు గారు. 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. సత్యమూర్తి గారితో కథ చెప్పించి అన్నీ ఓకే చేయించుకున్నాం. కానీ సత్యమూర్తి గారికి హార్ట్ అటాక్ వచ్చి సివియర్గా, దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లేకపోతే నేను ఆయనతో ప్రొడ్యూసర్లు కూడా ఇవ్వండి, చేయలేకపోయాం. శోభన్ బాబు గారు సూపర్ అండి. అలాగే కృష్ణ గారి సినిమాలకు మేము డిస్ట్రిబ్యూటర్లో వైజాగ్ అంచేత ఆయన కూడా, ఆయన మహేష్ బాబు పక్క కుర్చీలో కూర్చుంటే వంశీ అనే సినిమా షూటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళా సెట్కి. వెళ్ళి బి గోపాల్ గారు నాకు బాగా ఫ్రెండ్షిప్, బాబాయ్ అంటే క్లోజ్గా ఉంటాం. నేను ఆయనతో ఏదో మాట్లాడుకుంటుంటే ఎవరో వచ్చి సార్ పిలుస్తున్నారు మిమ్మల్ని. చూసా కృష్ణ గారు మహేష్ కూర్చుని ఉన్నారు. వెళ్ళా, ఆయన మహేష్ మన డిస్ట్రిబ్యూటర్ ఈయన వైజాగ్ అన్నాడు. అనగానే మహేష్ లేచి నమస్తే అని, మీరు కూర్చోండి అని ఆయన కుర్చీ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను కృష్ణ గారు ఆయన అడుగుతాడు, ఏంటి ఈ మధ్య సినిమాలు ఎలా ఆడుతున్నాయి ఏంటి, ఇప్పుడు ఈ సినిమా కొనడానికి కానీ వచ్చామంటే కొనడానికి వెళ్ళా. వంశీ సినిమా కొన్నా, వైజాగ్ కొన్నాం ఆయనతో. మంచి హెల్దీ. అప్పుడు ప్రొడ్యూసర్ అయ్యి ఉంటే వాళ్ళతో పాటు సినిమాలు తీసేవాడు నేను. ఆ తరం కాదు కాబట్టి ఇప్పుడు హీరోలు ఒకటి తీసినోడితో రెండో తీయడం కుదరట్లేదు. అవునా? మరి అప్పుడు ఎవ్రీ ఇయర్ చిరంజీవి గారు, త్రివిక్రమరావు గారు ఒకటి, దేవి ప్రసాద్ గారు ఒకటి, అలా సినిమా తీసుకుంటూ వెళ్ళేవారు. సంవత్సరానికి 5 సినిమాలు చేసేవాడు ఆయన, 6 సినిమాలు. ఈ 5-6 ప్రొడ్యూసర్లో మళ్ళీ రిపీట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ రిపీట్ అవుతారు? రిపీట్ అవ్వడానికి ఆయన చేసే సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే 10 సినిమాలు చేస్తే ఈ ప్రొడ్యూసర్లు ఇంకెక్కడ ఇచ్చేయగలరు? అందుకే 2-3 టైప్లు ఇప్పుడు. అంచేత ఒకసారి సినిమా చేద్దాం అనుకుంటే జీవితాంతం కష్టపడితే ఒకసారి తీయగలుగుతాం, రెండోది రిపీట్ అవ్వదు, ఇంకో హీరో దగ్గరికి పోవాలి. అది కూడా ముందు నుంచి ఇది అయిన తర్వాత ఆయనతో చేద్దాం, ముందు నుంచి ట్రయల్స్లో ఉండాలి. అంచేత ఇంకా సరిపోవట్లే. థ్యాంక్ యూ అండి. మంచి మామూలు కదా మీ జర్నీ. ఇలా కూర్చుంటే నాకు తెలిసి 40 సంవత్సరాల జర్నీ కాబట్టి మీకు ఇంకా సాగుతూ ఉంటుంది ఎపిసోడ్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి జర్నీ మా ప్రేక్షకుల కోసం చేశారు, మంచి జ్ఞాపకాలు చెప్పారు బయటికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.